మహిమ ఘనత ప్రభావం కలిగినాక అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క నూతన సంవత్సరం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడున్న విషయం ఏంటంటే, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే నూతనత్వం అంటే ఏమిటి. చెప్పండి, నూతనత్వం అంటే ఏమిటి? మనం తెల్లారిన తర్వాత ఒక కొత్త మనసు వచ్చింది, చూసారా మీరు? అలా ఆనందంతో వచ్చిందా రాలేదా? రాలేదా నీకు? వచ్చిందా రాలేదా? అది మనం ఊహించాల. మన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. కానీ అందరూ ప్రపంచమంతా సంతోషిస్తున్నప్పుడు ఆ సంతోషం యొక్క ప్రభావం ఎక్కడికి వచ్చింది? మన హృదయంలో కూడా వచ్చింది. మనకు కూడా బాధలు, కష్టాలు ఎన్ని ఉన్నా కానీ మనం కూడా ఏం చేస్తున్నాం? కొత్త సంవత్సరం రాగానే సంతోషిస్తున్నాం. ఆ నూతనత్వం అనేది మన హృదయంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు నూతనత్వం అంటే ఏంటిది? నూతనత్వం అంటే ఏంటిది చూద్దాం. యెషయా గ్రంథము మీకు అర్థం కావట్లా? 3,11,00,000 సెకండ్స్లను దేవుడు ఈ సంవత్సరం మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆమేన్. 3,11,00,000 సెకండ్లను దేవుడు ఈ సంవత్సరం మనకి ఏం చేశాడు? ఉచితంగా ఇచ్చాడు. ఇది దేవుడు ఇస్తే వచ్చింది. జన్మదినము సంవత్సరానికి ఒకసారి మనం ఇండివిజువల్ గా చేసుకుంటాం. కానీ దేవుడు ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందికి ఒకే ఒక్కసారి సంతోషం కలిగించే సంవత్సరమే, ఆ దినమే ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినం, మొదటి దినం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున తెల్లారిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏమని తెలుస్తుంది? ఇది కొత్త సంవత్సరం అని తెలుస్తుంది. అంటే ఇది దేవుడు పెట్టిన నియమము. ఎవరు పెట్టిన నియమము? దేవుడు పెట్టిన నియమం. మనం సంతోషం చేసేటప్పుడు ఏం జరుగుద్దంటే, ఒక కేక్ తెచ్చుకుంటాం, మన ఇంట్లో మాత్రం మన ఊర్లో పెడతాం. కానీ ఇది ప్రపంచానికే పండుగ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. యేసు ప్రభు వారు ఎన్ని రోజుల క్రితం పుట్టాడు? క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత పిల్లగాడు పుట్టాడు. కానీ పుట్టినోడు ఈ ప్రపంచానికి తెలియజేయబడాలి అంటే ఏం కావాలి? పుట్టిన పిల్లగాడికి రోజు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది, అన్న పాపకు ప్రార్థన చేయన్నాడు. పాప పేరు చెప్పమ్మా అంటే చెప్పదు. అన్న ఇంకా పెట్టలేదన్నా అంటది. పెట్టకపోతే ఈ ప్రపంచానికి ఎవరో తెలుసుదా? తెలియదు. అయితే యేసు ప్రభు వారు పుట్టింది డిసెంబర్ 25 అయితే జనవరి 1 రోజున, అంటే 8 రోజుల తర్వాత సున్నతి చేసి, ఆ సున్నతి అయిపోయిన తర్వాత నామకరణం చేస్తారు. ఆ నామకరణం చేసిన దినమే ఈ జనవరి 1. దేవునికి మహిమ. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలదు. ఈ జనవరి 1 ఎందుకు సంతోషకరంగా మనం చేసుకోవాలంటే, పుట్టింది ఒక సంతోషం అయితే పేరు ప్రపంచానికి తెలిసిందే ఇంకా గొప్ప సంతోషం. ఎంతసేపు నేను ప్రార్థన చేసినకో, ప్రభువా ఆ బిడ్డ ఎవరోనంట, ప్రభువా అయ్యా కాపాడయ్యా, కృప చూపించాయా ప్రభువా, ఆ ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే పేరు లేకుండా చేయాలంటే కదా. ఏదైనా ప్రార్థన చేయాలంటే ఏముండాలి? పేరు ఉండాలి. నజరేయుడైన యేసు ప్రభు వారి పేరు ఈ ప్రపంచానికి తెలియజేసిన మొదటి దినం ఏందంటే ఈ యొక్క జనవరి 1 దినం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒకసారి రాయబడి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా, ఇప్పుడే అది మొలుచు, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నా, ఎడారిలో నదులను పారజేయుచున్నా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం అందున్న కక్షలు, గత సంవత్సరం అందున్న పగలు, గత సంవత్సరం అందున్నటువంటి విద్వేషాలు, వీటన్నిటిని మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఇదిగో పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎప్పుడు కూడా పాతదాన్ని తీసి రుద్దుతా ఉంటారు చాలా మంది. పాత సంగతులే. ఎప్పుడో ఎవడో ఏదో తప్పు చేస్తే నువ్వు అప్పుడు అది చేసినావు అని చెప్పి ఇప్పుడున్న శుభదినాన్ని, ఈ రోజున్న మంచి దినాన్ని, ఈ రోజున్న శ్రేష్టమైన ఆ కృపా తేజస్సు, పొద్దున్న ఏమంటారంటే
పొద్దున్నే ఏమంటారు ఉల్లాసం కదా, మంచులో నడుచుకుంటూ పోతుంటే ఏముంటది, ఉల్లాసంగా ఉంటది అనమాట. ఆ ఉల్లాస దినాన్ని కూడా నాశన దినంగా మార్చుకుంటారు చాలా మంది. ఎంత కృప చూపిస్తాడు ఆ మంచు పడుతున్నప్పుడు, ఆ మంచు ఆ యొక్క చెట్ల ఆకుల మీద పడుతున్నప్పుడు, ఆ మంచులో నుంచి మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ఆ చలి మనల్ని ముట్టుకుంటున్నప్పుడు అది ఎంత ఉత్సాహంగా ఉంటుందో, ఆ శరీరానికి ఎంత మధురంగా ఉంటుందో. కానీ ఒక చెడ్డ ఆలోచన, పాత సంవత్సరంలో జరిగిన తలంపు లోపలికి రాగానే ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన క్లైమేట్, వాతావరణం, ఇప్పుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆనంద క్షణాలు అన్నీ కూడా నాశనము చేసుకుంటాం. అసలు నిన్న గతించిపోయింది, ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని తవ్వుకుంటున్నావు అనుకో, అది బయటపడతా ఉంటది. ఈ మంచి దినాన్ని కూడా నువ్వు చెడగొట్టుకుంటావు. అది సాతాను యొక్క పునాది రాయి. సాతానుడు బలంగా నీ పాత విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. అసలు పూర్వకాలపు సంగతులు ఏది వద్దు. నిన్ను తిట్టినా వదిలేయి, కొట్టినా వదిలేయి, నెట్టినా వదిలేసాయి. వాటిని గతించిపోయింది, దాని నుంచి విడిపించాడు కదా, అనవసరం ఇంకా. కానీ ఇక రాస్తున్నటువంటి మాట, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, నేను ఇప్పుడే అది మొలుచున్ ఏమంటారు రాస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచున్, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవలు కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పార చేయుచున్నాను. ఎడారిలో నదులు పుడతాయమ్మా? పుట్టవు. ఎడారిలో నదులు పుడతాయా? పుట్టవు. కానీ ఎడారిలో కూడా ప్రజల కోసం దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నదులను ప్రవహింపజేస్తాడంట. ఏం చేస్తాడంట? నదులను ప్రవహింపజేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు, త్రోవలు, ఇంకొక మాట ఏమంటున్నాడు, నేను అరణ్యములో త్రోవను కలగజేసేదను. అరణ్యంలో ఏం చేస్తాడంట? త్రోవను కలగజేస్తాం. మన అంతెందుకు, పెద్దంబరపేట నుంచి గడకేశ్వర రావాలంటే మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండని పగలగొట్టి ఏం చేశారు? రోడ్ వేశారు. ఏ రోడ్ అది? ఔటర్ రింగ్ రోడ్ వేసాడా లేదా? ఎడారిలో అరణ్యంలో ఏం వేశాడు? రోడ్ వేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించాలి. ఆయన నూతన క్రియ మన లోపల చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? నూతనమైన క్రియ మన లోపల చేయాలనుకుంటున్నాడు. ఆ నూతనమైన క్రియ ఏంటి తెలుసా? కొంచెం ముందుకు జరగండి. ఆ నూతనమైన క్రియ ఏంటి అంటే అక్కడ రాస్తున్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్తే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చోండి అమ్మా, పెద్దోళ్ళు కూర్చోండి చైర్స్ లో. చూడండి అక్కడ రాస్తున్నాడు 3:7, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవునికి మహిమ ఘనత. 3వ వచనం చూడాలి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆమేన్. నూతనత్వం అంటే ఏందో తెలుసా? మన పాత స్వభావం చచ్చిపోయి, మన ముసలి స్వభావం చచ్చిపోయి, మన చెడు తలంపులు చచ్చిపోయి, మన పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు చచ్చిపోయి, మనము క్రీస్తు యేసునందు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించటమే నూతనత్వం. క్రీస్తు యేసునందు ఎలా జన్మించాలంట? క్రీస్తు యేసునందు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా జన్మించటం అంటే, నేను పాపిని, నా పాపములను నేను కడిగేసుకుంటున్నాను, నా పాపాలు యేసు రక్తం చేత కడగబడ్డాయని నమ్మి బాప్తిసం తీసుకోవటమే నీటి మూలంగా జన్మించటం. తర్వాత రెండోది ఏంటంటే ఆత్మ మూలంగా జన్మించుట.
రెండోది ఏంటంట? ఆత్మ మూలంగా జన్మించుట. నేను శరీరును కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా మరలా జీవితం ఉంది, యుగ యుగాలు బ్రతకొచ్చు. అంటే నేను ఈ యొక్క శరీరంలో 60, 70, 80, 90 సంవత్సరాలు మాత్రమే ఉంటాను. తర్వాత మళ్ళీ నేను యుగ యుగాలు బ్రతకాలంటే నేను నా ఆత్మ చెప్పినట్టు నడుచుకోవాలి. నా ఆత్మ ఎలా నడిపిస్తే అలా నేను నడిస్తేనే దానిని ఏమంటారంటే ఆత్మ మూలంగా జన్మించుట అంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మన లోపల శరీరం పనిచేస్తుంది. శరీరం ఏం చెబితే అదే మనం చేస్తాం. అయితే అప్పుడు నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళం కాదు. ఆత్మ ఏది చెప్తే దాని ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన దానివి వాడివే అవుతావు. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనం బాప్తిసం తీసుకుంటాం. తీసుకున్న తర్వాతగా మనకి పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడిందని అంటాం. కానీ తీసుకున్న రోజు నుంచి అంతము వరకు నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ శరీరం నీకు శత్రువు అని తెలియకపోతే నిన్ను ఉదయాన్నే పొద్దున్నే నిద్ర లేవనీయదు ప్రార్థన చేయటానికి. ప్రార్థన చేయనేది నీ శరీరం. లే అని ఆత్మ చెప్పుద్ది, కానీ శరీరం ఏం చెప్పుద్దో తెలుసా? అవసరం లేదు, ఇంకొక గంట రెస్ట్ తీసుకో. నిన్ను ఎంత కష్టపడి వచ్చావో తెలుసా? నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసా? నువ్వు ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నావో తెలుసా? నువ్వు నన్ను గినక నిద్రపుచ్చకపోతే ఇంకా నేను సహకరించను నీకు అని శరీరం నీతో మాట్లాడుద్ది. శరీరం నీతో మాట్లాడగానే అప్పుడు ఎవరు మాట వింటున్నావు? ఆత్మ మాట వింటున్నావా? శరీరం మాట వింటున్నావా? శరీరం మాట. శరీర సంబంధులు అక్కడ రాశాడు, శరీరం మూలంగా పుట్టిన వారు అక్కడ 6వ వచనం చూడండి, శరీరం మూలంగా జన్మించింది శరీరమే, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది. నూతనత్వం అంటే ఏంటంటే మన ప్రాచీన స్వభావం, మన లోపల ఉన్న గుణాలు, పాత గుణాలు, మనం కీడు చేసేవారిగా, హాని చేసేవారిగా, పుర్రులు చెప్పేవారిగా, ఇతరులకు ముచ్చట్లు చెప్పేవారిగా, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి పాపపు పనులు చేసేవారిగా మనం ఉంటాం. ఆ పాప స్వభావాన్ని చంపేయటం అనే నూతనత్వం అంటారు. ఆ నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు యేసయ్య. ఎవరిలో? మన లోపల నూతనంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నూతనంగా ఉండాలి. నేను సేవకు వచ్చేటప్పుడు నా మీద మా ఊర్లో వాళ్ళు కొన్ని నిందలేశారు. మీ అన్నకి అది లేక, ఇది లేక, ఉద్యోగం లేక, అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అని ఏదో మాటలు చెబుతుంటే మా చెల్లెలు, మా చిన్నమ్మ కూతురు ఏడ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ఆమెకు చూపించాడు, అన్న వేసే ఇదిగో అన్న మీద ఇట్లా నిందలేస్తుంటే ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నావు అంటే ప్రభు ఒక మాట చూపించాడంట. ఏం లేదు, ఒక తెల్లటి చెట్టు ఉందంట పరలోకంలో. ఆ పరలోకంలో ఆ తెల్లటి చెట్టు, ఆ చెట్టుకు ఆకులు కూడా తెల్లగానే ఉన్నాయంట. ఆ తెల్లటి చెట్టుకి ఒకే ఒక కాయ ఉందంట. ఆ ఒక్క కాయని నేను తెంచుకొని తింటున్నానంట. ఆ కాయ ఏంటి ప్రభు అని ఆ అమ్మాయి అడిగితే అదే ఆత్మ ఫలము అని చెప్పాడంట దేవుడు. దేవుడికి మహిమ ఆ అమ్మాయికి ఎన్ని అవరోధాలు, ఎన్ని రకాలైన మాటలు చెప్పారో బయట జనాలు. దేవుడిచ్చిన దర్శనాన్ని ఇంక అందరు నోరు మూయించింది. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఆత్మ ఫలము పండిన వ్యక్తి అతను. కాబట్టి అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అతన్ని ద్వేషిస్తారు, విమర్శిస్తారు, వేధిస్తారు, అయినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకి నువ్వు సపోర్ట్గా ఉండాలి చెప్పాడు. ఇప్పటికీ స్టిల్ నా చిన్నమ్మ కూతురు నా జీవితం మొత్తం నాకు సపోర్ట్గానే ఉంటుంది. కారణం ఏందో తెలుసా? సత్యము ఎప్పుడు కూడా అసత్యము కాదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ పండాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు నూతనత్వంతో. నువ్వు నన్ను కొయ్యి, నువ్వు మనల్ని కోస్తే ఏం రావాలో తెలుసా? ప్రేమ, సమాధానము, శాంతి, దయాలత్వము, విశ్వాసము, దీర్ఘశాంతము, సహనము, భక్తి, ఇవే నీ లోపల నుంచి రావాలి. కానీ ఇక ఏది నీ నోట్లోంచి బయటికి రాకూడదు. నువ్వు నిలువెల్లా కోసి చూడు ఆ మనిషిని, దాంట్లో నుంచి ఏమొస్తుంది తెలుసా? ఈ ప్రేమ, ఈ సమాధానము, ఈ సంతోషము, ఈ దీర్ఘశాంతము, ఇవే నీ లోపల నుంచి బయటకు వస్తాయి. దేవునికి మహిమ, ఘనత. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మయై ఉన్నాడు. శరీర మూలంగా జన్మించిన వారు శరీరమునై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకేం చెబుతున్నాడు తెలుసా? నూతనత్వంలోకి నువ్వు రావాలంటే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన.
కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటను మనం చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఏమని రాస్తున్నాడు? కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఏం రాశాడు? కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావం అంటే కింద ఫుట్ నోట్ల 3లో చూడండి, ప్రాచీన పురుషుణ్ణి వదులుకొని మీ చిత్త వృత్తి అందు, చిత్తము అంటే హృదయము, మీ హృదయ వృత్తి అంటే చిత్త వృత్తి అందు, హృదయం అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, కింద ఫుట్ నోట్లో నవీన పురుషుణ్ణి ధరించుకొనవలెను. మన ప్రాచీన స్వభావం మన లోపల ప్రాణం పోయినా కనపడదు. మన ప్రాచీన స్వభావం మన లోపల కనపడదు. మీరు ఒకసారి అందరు ఈ గోడకి ఒకసారి చూడండి, ఆ గోడకి ఒక నెర్రుంది, చూసారా? నెర్రుంది. ఆ నెర్ర మన పాత జీవితానికి సాదృశ్యం. అయితే హిజ్కియా రాజు తన మీదకి యుద్ధం చేయడానికి రాజులు వస్తున్నారని చెప్పి ఎక్కడైతే గోడలు పగిలినాయో, కోటలు పగిలినాయో వాటిని సున్నమేసి, సిమెంట్ వేసి, పెయింటింగ్ వేసి ఆ నెర్రలు కనబడకుండా మూసేయించాడు. మొత్తం కోటలన్నీ కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పి ఎక్కడైతే పగుళ్ళు వచ్చినాయో వాటిని శుభ్రంగా బాగు చేయించాడు. ఎందుకు బాగు చేయించాడు తెలుసా? శత్రువుకి ఆ విషయం తెలిసిందనుకో, వాడు అక్కడే పగలగొడతాడు. ఏం చేస్తాడు? అక్కడే పగలగొట్టి లోపలికి వస్తాడు. కాబట్టి శత్రువు ఏది ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా? నీ ప్రాచీన స్వభావం ఒకటి ఉంది కదా, నువ్వు యేసయ్యను నమ్ముకోగలకు, దాన్నే బయటికి తీసుకుని వస్తాడు. ఇంకా నీ మీద యుద్ధం ఏం చేయడు. నీ పాత గుణాలు, నిద్ర, అతి సోమర్తనం, అతిగా నువ్వు తిట్టిన బూతులు, ఏవైతే నీ యొక్క శాడిస్ట్ గుణాలు ఉన్నాయో, సాతాను గుణాలు ఉన్నాయో, ఏదైతే లోక సంబంధమైన గుణాలు ఉన్నాయో, వాటినే కొత్తగా వచ్చిన నువ్వు బాప్తిసం తీసుకున్న మళ్ళీ ఆ మనసులోకి ఇటు లాక్కొని వస్తాడు. నీకు కొత్తది ఏదో పాపం నేర్పడు, నీ పాత ప్రాచీన స్వభావాన్నే లాక్కొని వస్తాడు. ఆ లాక్కొని రాకుండా మనం ఏం చేయాలంటే నవీన స్వభావమును ధరించుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఏ స్వభావం అంట? మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై ఏం చేయాలంట? మన హృదయం అందు మనము నూతనపరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనుడి. ఏ స్వభావాన్ని ధరించుకోవాలంట? నవీన స్వభావం. నేను చాలా మంది సాక్ష్యాలు వింటా ఉంటాం. నేను ఒకప్పుడు నక్సలైట్ని, నేను ఒకప్పుడు మాంత్రికుల్ని, నేను ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను ఒకప్పుడు తిరుగుబోతుని, ఇప్పుడు మారాను. దానిని ఏమంటారో తెలుసా? నూతనత్వం, నవీన స్వభావం. నవీన పురుషుణ్ణి ఏం చేశాడు తెలుసా? ధరించుకున్నాడు. పాప పురుషుణ్ణి ఏం చేశాడు తెలుసా? సమాధి చేశాడు. పాత పురుషుడి పేరే సాతానుడు. పాత పురుషుణ్ణి మనం ఏం చేయాలంటే వదిలించుకోవాలి. నేను చాలా రోజులు బాగా స్టడీ చేస్తాను. మనము స్కూల్ ఫీజు కట్టి చదువు నేర్పిస్తాం. స్కూల్లో ఫీజు కట్టి చదువు నేర్పిస్తాం. సాతానుగాడు దొంగతనం డబ్బులు కట్టకుండా నేర్పిస్తాడు. అబద్ధాలు కూడా రూపాయి కూడా కట్టకుండా నేర్పిస్తాడు. దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచార క్రియలు, ఇంకా ఈ దగ్గర నాకు తెలిసి 666 పాపాలు ఉంటాయి. ఈ 666 పాపాలు ఈజీగా ₹1 ఇవ్వకుండా నేర్పుతాడు. మీకు తెలుసా? దుష్టుడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, కొంతమంది నాకు ఫోన్ చేస్తాను, పాస్టర్ గారు ఒక 5,000 ఉన్నాయా, వారం రోజులు ఇస్తానండి అంటాడు. ఇక వాడు ఎట్లా ఇచ్చినా కానీ ఇవ్వడానికి సంగతి మాకు తెలుసు. అయ్యా 5,000 తెలియవు కానీ వాడిని వదిలించుకోవాలి మనం. 100 రూపాయలు ఉన్నాయా ప్లీజ్, నా కాడ ఇంతే ఉన్నాయి, ఇది తీసుకొని ఇంక నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది నువ్వే ఉంచుకో, ఇంకా నాకు మాత్రం ఫోను చేయదు అంటే వాడిని 100 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. ఇంకా మళ్ళీ లైఫ్లో వాడిని పట్టుకున్నాం అనుకో, ఒక్కసారి ఇచ్చినవా అవి రాంది కాక మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. ఇక మనం బతకం అంటే దుష్టుని ఏం చేయాలంటే డబ్బులు ఇచ్చి
వదిలించుకోవాలి. గట్టిగా చెప్పరైందమ్మా. డబ్బులు ఇచ్చి ఏం చేయాలి? వదిలించుకోవాలి. డబ్బులు ఇచ్చి సాతాను గాడిని ఏం చేయాలి? సాతాను గాడు మా ఇంట్లో ఏడున్నాడన్నా అంత తెల్ల సున్నవైతే అనుకుంటా మీ ఇంట్లో కూర్చొని సింహాసనం వేసుకొని వాడు పరిపాలన చేస్తాడు. ఆ విషయం నీకు తెలియదు. సాతాను గాడు ఎలా ఉంటాడో ఇంట్లో నేను మీకు చెబుతా. అలర్చేది దగ్గర తీసుకో. సాతాను గాడు మన ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేస్తున్నారనుకో, ఆ దొంగతనం చేసినా కానీ మనం మౌనంగా ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా మన ఇంట్లో ఎవరు ఉన్నట్టు? సాతాను ఉన్నట్లే. సాతాను ఎవడికి కనపడడు, వాడు గుణాల రూపంలోకి నివసిస్తాడు. కానీ సాతానుడు బాగా కనపడతాడేమో, డైరెక్ట్గా వచ్చి కనపడతాడేమో అనుకుంటా, కానీ కనపడు. మా రూమ్కి ఒకసారి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి ల్యాప్టాప్ నుండి సినిమాలే ఉన్నాయి. నేను సినిమాలు చూడను. అయితే ఆ దేవుడు నాకు ఒక దర్శనమిస్తున్నాడు. ఫలానా ఒక అబ్బాయిని ఇంటికి రాబోతున్నాడు, వాడి ల్యాప్టాప్లో ఫలానా ఇలాంటి పాపపు సినిమాలు ఉన్నాయి, వాటిని నిన్ను చూపించి నిన్ను అపవిత్రపరచాలని సాతాను యొక్క ప్రణాళిక, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. దెబ్బకి వాడు ల్యాప్టాప్ రాటం బ్యాగ్లో పెట్టి జిప్పేసి వాడికి టిఫిన్ పెట్టి పంపించిపోయాను. అంటే ఎవరు హెచ్చరించారు? దేవుడు. ఎందుకు చూపించాడు? అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైనది బంగారం కాదు, పరిశుద్ధత. ఏంటిది? బంగారము కన్నా, వజ్రముల కన్నా, వైఢూర్యముల కన్నా, కలికితు రాయులు కన్నా, కెంపు కన్నా, యమునా రాయి కన్నా, గోమేధికం కన్నా గొప్పదేంటిదో తెలుసా? పరిశుద్ధత. నిన్ను ప్రతి నిత్యము అపవిత్రతలో పడేయటానికి సాతానుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? వాడిని డబ్బులు ఇచ్చి వదిలించుకో. టీవీ చూస్తే ఏడా అపవిత్రులు అవుతామని చెప్పి టీవీ కనెక్షన్, స్టార్ కనెక్షన్ పెట్టుకోకుండా తిరుగుతున్న 13 ఏళ్ళ నుంచి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా నేను నీకు చెప్తున్న మాట ఏందో తెలుసా? నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలించుకొని నవీన స్వభావాన్ని, నవీన పురుషుణ్ణి ధరించుకోవటమే నూతనత్వం అంటే. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3:8. 8, 10. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. చెడును మనం ఏం చేయాలో తెలుసా? విసర్జించాలి. చెప్పండి. చెడును మనం ఏం చేయాలి? విసర్జించాలి. చెడును మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఒక అబ్బాయికి చదువుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ రాలేదనుకో, సాతానుడు ఆ విషయంలో శోధిస్తూ ఉంటాడు. ఇక ఆ సబ్జెక్ట్ మాత్రమే పక్కన పెట్టి మిగతా అన్ని బాగా చదవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అలా ఉండకూడదు. ఏదైతే నువ్వు ఓడిపోతున్నావో అదే సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు చదవాలి. అప్పుడు మనం ఏమవుతాం? విజేతలం అవుతాం. ఏదన్నా ఒక మంచి గుణము మన ఇంట్లో నుంచి వంశపారంపర్యంగా మన కాడికి వస్తూ ఉంటుంది. మన దగ్గరికి రాగానే, కష్టాలు బాధలు రాగానే, ఆ తాతలు తండ్రులు చేసి మన చేతికి ఇచ్చినటువంటి ఆ మంచి పనిని సాతానుగాడు మన దగ్గరికి రాగానే ఆపేస్తాడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ యొక్క సత్క్రియను మాత్రం మనం ఆపనే చెప్పట్లా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సత్క్రియను మాత్రం మనం ఆపకూడదు. మనం అప్పు చేసైనా సరే తాతలు తండ్రుల దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ సత్క్రియను, మంచి పనిని మనం చేస్తూనే ముందుకెళ్ళాలి. వాడు ఆపుతూనే ఉంటాడు. చెడుని మనం ఏం చేయాలో తెలుసా? విసర్జించాలి. ఆ ఒక్క పని ద్వారానే మన ఊర్లో, మన ఇంటికి ఒక పేరు, ఒక ఖ్యాతి రాబోతుంది. ఆ ఖ్యాతిని నాశనం చేయటమే సాతాను టార్గెట్ అయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో ఒక విషయం చెప్తున్నాను. ఈ ప్రపంచంలో క్రైస్తవులు 7 భయపడకూడదు. ఎన్నిటికంట? 7 విషయాలకు భయపడకూడదు. చెప్పండి, ఎన్ని విషయాలకి? 7 విషయాలకు భయపడకూడదు. మొట్టమొదటిది ఏందో తెలుసా? మొట్టమొదటిది చీకటి. అనండి. చీకటికి ప్రాణం పోయినా భయపడదు. ఆ చీకట్లో అక్కడికి పోయి, ఆ షాప్ కాడికి పోయి 11 గంటలకు అది తీసుకురా అంటే ఇప్పుడు ఎంతైందో తెలుసా? ఇప్పుడు ఎంతైందో తెలుసా అంటే నువ్వు దేనికి భయపడుతున్నావు? చీకటికి. క్రైస్తవుడు చీకటికి భయపడొచ్చా? చీకట్లో కూడా మన పక్కన ఎవరుంటారు?
యేసయ్య ఉంటాడు. అంటే నీకు చీకటి భయం ఉందంటే నీ పక్కన ఎవడున్నట్టు? సాతాను గాడు ఉన్నట్టే. సింపుల్, అవునా కదా? నేను మా చిన్న పిల్లలకు కూడా చెప్తాను, అమ్మా నాన్న మేము రోడ్డు దాటలేరా, చీకటి అంటే భయమా అంటే చీకటి అంటేనే భయం అని చెప్పాను. రోడ్డు దాటడానికి భయపడితే తప్పు లేదు, కానీ చీకటికి మాత్రం భయపడకూడదు. ఓ ఖచ్చితంగా ప్రభు నీ పక్కనే ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా చీకటికి భయపడకుండా పో, నీ పక్కనే యేసయ్య వచ్చును గాక. నువ్వు అడిగి పోయి షాపులో తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తావు, నిన్ను ఎవడు ముట్టుకోడని చెబుతావు. ఆమె దేవునికి మహిమ కలుగున. చీకటికి మనము క్రైస్తవుడు భయపడకూడదు. చీకటికి భయపడితే నువ్వు ఓడిపోయినట్టే. రెండోది, సాతానికి అస్సలు భయపడకూడదు. సాతాను కల్లోకి వస్తాడు. కల్లోకి వచ్చి ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? భయపడతా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? భయపడతా ఉంటాడు. మొన్న నా గదిలోనే ప్రార్థన చేసుకొని పడుకుంటే నా గదిలోకి ఒక అమ్మాయి వచ్చి ఉరేసుకున్నట్టు చూపిస్తున్నాడు. అరే నా గదిలోకి అమ్మాయి ఎట్టవుతుంది? ఎంత దుర్మార్గురా నాయన. అసలు భయపెట్టడానికి ఎన్ని ట్రైల్ చేస్తున్నాడు వాడు. రే మర్యాదగా పో, నేను లేచిందంటే మామూలుగా ఉండదు అని చెప్తే చల్లగా అమ్మాయి నా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. నా గదిలోకి వచ్చి ఫ్యాన్కి ఆ అమ్మాయి ఎందుకు ఉరేసుకుంటుందండి? అసలు నాకు ఆమెకు సంబంధం ఏంటి? కళ్ళలో చూపిస్తున్నాడు, భయపడుతున్నాడు. వాడికి మనం భయపడాల్సిన అవసరము లేదు. మూడోది, నొప్పి. చెప్పండి, నొప్పి. మనల్ని యేసయ్యను నమ్ముకున్నాక, మిస్టర్ అక్షయ్ నా ముఖం మీద కొడుతుగాని రారా, నేను ఒక్కడే దొరికినా ఆ వీడియో కానీ నీకు దండం పెడతా. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, మూడోది నొప్పి, శ్రమ అనండి. శ్రమ మనల్ని గుచ్చుతా ఉంటారు. ఏమని గుచ్చుతా ఉంటారు? కులం తక్కువ దేవుని కడివి అంటారు, అనిగ్రహణాల కడివి. అసలు నువ్వు యేసయ్యది ఈ దేశమా? కాదు. ఈ దేశంలో పుడితే ఆయనకు ఒక కులం ఉంటుంది. ఆయన ఏ దేశంలో పుట్టిండు? ఇజ్రాయెల్ దేశంలో పుట్టిండు. ఆయన ఆసియా ఖండంలో పుట్టిండు. ఆ దేశంలో కులాలు ఉన్నాయా? లేవు. మరి పనికిరాని యూజ్లెస్ ఫెలోలన్నీ ఏం మాటలు మాట్లాడతారు? కులం తక్కువ దేవుడు అంటా ఉంటారు. కులం తక్కువ దేవుడా? ప్రపంచం మెచ్చిన దేవుడా? ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాడు. నొప్పి, యేసయ్య కాడికి పోతే చాలు, యేసయ్యని బైబిల్ పట్టుకుంటే చాలు. సారా దాగినోడిని ఏమంటారు? వ్యభిచారం చేసేవాడిని ఏమంటారు? దొంగతనాలు చేసేవాడిని, ఫోర్న్ వీడియోస్ చూసేవాడిని, మత్తు పదార్థాలు తాగేవాడిని, అమ్మాయిలు రేప్ చేసేవాడిని ఒక మాట అంట. కానీ బైబిల్ పట్టుకొని నడిస్తే మాత్రం ఎక్కడ లేనంత నొప్పి. నన్నైతే 100 మంది అన్నారు, దేశ ద్రోహివిరా నువ్వు అన్నారు. ఎందుకు సార్? ఎందుకంటే ఈ దేశంలో పుట్టి పరాయి మతాన్ని స్వీకరించావురా అన్న. పరాయి మతం. మరి మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, మీరు కార్లు బైకులు పరాయి దేశాన్ని తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా మన పార్లమెంటు ఏ భాషలో, ఏ లాంగ్వేజీలో ఎంపీలందరూ మాట్లాడుతున్నారు. అధికార భాష ఏంటిది భారతదేశానికి? ఇంగ్లీషే కదా. మరి మీరు దేశ ద్రోహులు కాదా? యేసు ప్రభు వారిని విశ్వసించటం తప్ప. ఇప్పుడు ఈ గాలి ఉందండి, ఈ గాలి అమెరికా నుండి వచ్చిందా, ఇంగ్లాండ్ నుండి వచ్చిందా, ఆస్ట్రేలియా నుండి వచ్చిందా? ఈ భారతదేశంలో పుట్టిన ఎవరినైనా చెప్పానండి? వాళ్ళు చెబుతారు ఇది అమెరికా నుండి వచ్చింది ఈ గాలి అని చెప్తే నువ్వేమంటావు? ఇది దేవుడిచ్చిన గాలి, దేవుడిచ్చింది కాబట్టి మేము ఎక్కడైనా ఎట్లయినా పీల్చుకుంటాం. అలాగనే నేనేం చెబుతున్నా తెలుసా? నువ్వు దేవుడిచ్చిన గాలి ఎలా అయితే చెబుతున్నావో, దేవుడు నచ్చిన దేవుణ్ణి స్వీకరించే అధికారం, హక్కు నాకుంది. నువ్వెవడు నన్ను అంటానికి? నన్ను అనే అధికారం నీకు లేదు. నువ్వు సిగరెట్ తాగుతున్నావు, నేను నీకు వచ్చి చెబుతున్నాడే నువ్వెవడవరా నాకు చెప్పడానికి అంటావు. సిగరెట్ తాగొద్దన్నా దానివల్ల క్యాన్సర్ వస్తుందని చెబితే నువ్వెవడవరా నాకు అన్నప్పుడు, మరి నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు చెప్పడానికి మరి నువ్వెవడివి? మనల్ని బాగా నొప్పి పుట్టిస్తారు. ఏం చేస్తారంట? శ్రమ శ్రమ శ్రమ. మీరు ఆదివారం చర్చికి వెళ్తే డ్యూటీ బంద్. శ్రమ ఏంటి? నీకేమన్నా అన్యాయం చేసినావా? ఇలా ఈ దేశంలో లంచాలు ఏమైనా తీసుకున్నావా? ఎవరికైనా హాని చేసినవా? ఎవరినైనా కత్తి పట్టుకొని తరిమినవా? లేదే. కానీ నొప్పికి మనం భయపడకూడదు. చెప్పాలి గట్టిగా. ఫస్ట్ దానికి చీకటికి భయపడకూడదు, రెండోది సాతానుకు భయపడకూడదు, మూడోది నొప్పికి భయపడకూడదు, నాలుగోది తీర్పుకు భయపడకూడదు. తీర్పు అనండి అందరూ. భూలోకంలో ఉన్న మనుషులందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పు ఏందో తెలుసా? అమ్మో నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామోనని ఒక భయం,
ఒక భయం వెంటాడుతుంది ప్రతి ఒక్కరిని. కానీ యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కడికి భయం ఉంటుందా? ఉండదు. ఎందుకో తెలుసా? ఇదిగో క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనం ఏ తీర్పుకి భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా నీకోసము దేవుడు నిత్య జీవాన్ని రాసిచ్చును గాక. మనము దాంట్లో సమృద్ధిగా ప్రవేశించదము గాక. మన లాపే ధైర్యము, దమ్ము, గుండె ధైర్యం ఎవరికి భూలోకంలో లేదు. ఆమేన్. కాబట్టి మనము తీర్పుకు భయపడకూడదు. ఇక 5వది ఏందయ్యా అంటే భవిష్యత్తు. చెప్పండమ్మా. భవిష్యత్తు. రేపేమి జరుగుతుందో, వచ్చే నెలలో ఏం జరుగుతుందో, శాలరీ వస్తుందో రాదు, అమ్మ నాకేమన్నా, నా పిల్లలు అస్సలు క్రైస్తవుల్లో అలాంటి భయాలు ఉండవు. నా పిల్లలు ప్రయోజకులు అవుతారా కారా, మధ్యలో నా పిల్లలు స్కూల్కి పోతే యాక్సిడెంట్ అయిద్దేమో, అమ్మో మా అమ్మ ఏమన్నా చేసుకుంటదేమో, మా నాన్నకి ఏమన్నా జరుగుద్దేమో. ఈ భయం, భవిష్యత్తు ఎడల భయం ఉన్నవాడు క్రైస్తవుడు కానేరడు. అసలు భయం ఉండకూడదు. భవిష్యత్తు మీద ఆయన అంటున్నాడు, అంతము వరకు తొట్టిల్లకుండా కాపాడు వాడను నేనే. కొడు చప్పలగడిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన నీ దేవుడు కునుకడు నిద్రపోడు. నీ దేవుడు ఏం చేస్తాడంట? కునుకడు నిద్రపోడు. కాబట్టి మనం భయపడొచ్చా? భయపడకూడదు. ఇక లాస్ట్ ఏందో తెలుసా? సెపరేట్ లైఫ్. అంటే ఏరుగా జీవిస్తాం. మనం ప్రత్యేకంగా జీవిస్తాం. ఆ ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు భయపడకూడదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నా దగ్గరికి ఎవడైనా తాగుబోతు వచ్చి నా భుజం మీద చేసి మాట్లాడే ధైర్యం, ఒక తాగుబోతు, ఒక సిగరెట్ తాగేవాడు, ఒక వ్యభిచారం చేసేవాడు, ఒక అబద్ధకుడు, ఒక మోసగాడు, ఒక రౌడీ షీటరు మన దగ్గరకు వచ్చి భుజం మీద చేసే దమ్ము వాడికి లేదు. ఎందుకో తెలుసా? నేను ప్రత్యేకంగా పావురొప్పు పిల్లలాగా, గొర్రె పిల్లలాగా జీవిస్తున్నా. నేను పందిలాగా బతకను. నేను కుక్కలాగా, బెర్రలాగా బతకను. కుక్కకి దానికి ఏముంటది? వాయు వరుసలు ఉండవు. గొర్రె దీనంగా, మౌనంగా, పావురము ప్రత్యేకంగా, స్పష్టంగా, పావురము నిష్కలంకంగా, నిర్దోషంగా, పావురము ప్రత్యేకంగా. అది కాకులతో కలవదు, గద్దలతో కలవదు, పిట్టలతో కలవదు, అది ఎలాంటి పనికిరాని వాడితో కలవదు. అది ఎలా ఉంటుందో తెలుసా? ప్రత్యేకంగా ఉంటది. ఎప్పుడైనా ఏ గొర్రె పిల్లనైనా పందుల మధ్యలో చూసారా? కనబడవు. పందులు అన్నిటి మందల్లో ఉంటాయి, కుక్కలు అన్నిటి దగ్గర పోతాయి, కానీ గొర్రె పిల్ల గొర్రెల పక్కనే ఉండదు. కొడు చప్పలగడిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. మనం ఎలా ఉండాలో తెలుసా? గొర్రె పిల్లలాగా ఉండాలి, పావురపు పిల్లలాగా ఉండాలి. ఈ రెండే, ఈ వేరే ఆప్షన్ నీకు లేదు. ప్రత్యేకంగా బతకాలి. అన్నా నేను చర్చికి వస్తే మా కులం వాళ్ళు వెలేస్తారన్న అంటే వెలేయనే. ఆ కులాన్ని నువ్వెలేయాలి, వాళ్ళు నిన్నేలేవేసేదేంది? ఆ కులం లేని ఆ విష బీజాలు వేసాడు. కులం ఉందని సాతాను గారు ఇండియాలో వేసిన విష బీజం నుండి పీక్కొనే బయటికి రావాలి. నువ్వేందరూ నన్ను వేలేసేది? నేనే నిన్ను వెలివేస్తున్నా. కులము లేదు. సర్వ మానవాలు క్రీస్తు స్వభావమందు, క్రీస్తు స్వరూపమందు పుట్టించబడ్డారని ఆదికాండం 1:26-27 వచనాలు ఎంతో స్పష్టంగా రాయబడితే, నేను దేవుని పోలికలో పుడితే అసలు నేను ఎవరినో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి రా నాయన. దేవుని కుమారుణ్ణి నేనైతే నువ్వేంది నన్ను నీ కులం అంటావు? అసలు నీ కులమే ఆడుంది. నేను ఎవరి ద్వారా? ఆదాము వంశంలో నుంచి నా దేవుడు తరతరముల నుంచి నేను ఈ భూమి మీదకి 21వ శతాబ్దంలో ఆదాము సంతతిగా భూమి మీదకి వచ్చాను. ఆమేన్. నాకు అసలు కులం లేదు. నేను దేవుని, ఇదిగో యేసు ప్రభు వారిలో ఎలాంటి ఆత్మనైతే పెట్టాడో సేమ్ అదే ఆత్మ తండ్రి అయిన దేవుడు నా లోపల కూడా పెట్టాడు. యేసు ప్రభు వారు ముఖం వేరుగా ఉండొచ్చేమో, నా ముఖం వేరుగా ఉండొచ్చేమో, కానీ మా ఇద్దరి లోపల ఉన్న ఆత్మ సమానమే. పెద్ద కొడుకులో ఒక తండ్రికి 2 కొడుకులు పుడితే పెద్ద కొడుకుకి ఎలాంటి ఆత్మ అయితే ఉందో చిన్న కొడుకుకి కూడా అలాంటి ఆత్మే ఉంటుంది. అలాగనే యేసు ప్రభు వారు జ్యేష్ఠ కుమారుడు, నేను కనిష్ట కుమారుని. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మీరు కనిష్ట కుమార్తెలు, అంతే. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడకూడదంట? ప్రత్యేకంగా జీవించడానికి మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రత్యేకంగానే ఉండాలి క్రైస్తవుడు. నీ మాట ప్రత్యేకం, నీ ఆలోచన ప్రత్యేకం, నీ నడక ప్రత్యేకం, నీ చూపు ప్రత్యేకం, నీ యొక్క పడక ప్రత్యేకం, నీ బోధ ప్రత్యేకం, నీ జీవితం ప్రత్యేకంగా ఉండును గాక. ఇక భయపడకుండా ఉండాల్సిన 7వ అంశం ఏందో తెలుసా? మరణం. చెప్పండి. మరణానికి భయపడకూడదు. ఆయన అంటున్నాడు, బ్రతుకుటైతే
క్రీస్తే చావైతే లాభమే అన్నాడు ప్రాఫిట్. చావు అయితే నాకు చాలా లాభం అంటున్నాడు పౌలు గారు. చావు ఎట్ట లాభం అండి? చావు ఎలా నీకు ప్రాఫిట్ అంటే, ఒకవేళ నేను క్రీస్తుని నమ్ముకుని చచ్చిపోతే నేను పరలోకంలో ఉంటా, ఒకవేళ భూలోకంలో ఉంటే క్రీస్తుని ప్రకటిస్తామే. చెప్పగలిగా దేవునికి మహిమ గణిత ప్రభావం కలుగుగాక. సమస్త మహిమ. చెప్పండి. ఆ 7 చెప్పరు. ఇప్పుడు అడుగుతాను. ఒక్కొక్కటి చెప్పండమ్మా. చీకటి, సాతాను, నొప్పి, తీర్పు, భవిష్యత్తు, ప్రత్యేక జీవితం, మరణం. వెరీ గుడ్. చప్పలు కొడతాం అందరం. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. నూతనత్వం అంటే ఏందో మనం తెలుసుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. క్రీస్తు ద్వారా మనము తండ్రితో ఏమైతున్నామో తెలుసా? సమాధానపరచబడుతున్నాం. ఇదిగో అక్కడ రాశాడు. ఏమని రాశాడు? పాతవి గతించెను. గడి చెప్పండి. పాతవి గతించెను. గడి చెప్పాలి. పాతవి గతించెను. పాతవి అన్ని కూడా గతించిపోయినాయి. ఇక పాత వాటిని జ్ఞాపకం చేసుకోగాకు. పాత సంవత్సరంలో సమాధి చేయ వాటిని. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు, కొత్త తీర్మానాలు, కొత్త ఉద్దేశాలు, కొత్త ప్రణాళికలు, క్రొత్త మనస్సుతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, ఉజ్జీవంతో, నవనూతన బలముతో ముందుకు సాగాలి. ఈ 3,11,00,000 సెకండ్స్ని నువ్వు సంతోషముతో ఆస్వాదించడానికి దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆ దయా కిరీటాన్ని నువ్వు ఆనందంతో మోసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా మందికి సంవత్సరాలు గతిస్తున్నప్పుడు వారు ఏమనుకుంటారు తెలుసా? వారి పాప భీతి అధికమవటం వల్ల ఇక నా జీవితం వేస్ట్, నేను చచ్చిపోతామని ఏదో ఒక సంవత్సరంలో తీర్మానం చేసుకుంటారు. కానీ మనకు ఈ సంవత్సరం అలా ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఘన విజయాలు సాధించదము గాక. ఈ సంవత్సరాన్ని మనము గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేదాము గాక. ఈ సంవత్సరం అందు అత్యుత్తమమైన ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, అగ్ని అభిషేకాన్ని మనం దేవుడి దగ్గర నుంచి పొందుకునేదాము గాక. ఈ సంవత్సరము మనము అత్యుత్తమమైన మేలును పరలోకం నుండి దింపెదము గాక. హక్కు అనండి అందరూ. గట్టి చెప్పండి. హక్కు అనండి అందరూ. గట్టిగా అనాలి. ఇందాక మీరు ఆరాధన చేశారు. మీరు హక్కు కలిగి ఉన్నారు. నేను పాటలు పాడతాంటే మీరు చప్పట్లు కొట్టారు. మీకు తెలియకుండా కొట్టారో తెలిసి కొట్టారో అది పక్కన పెట్టండి. హక్కు అనండి. మళ్ళీ హక్కు. ఎందుకు హక్కు ఉందో తెలుసా నీకు? ప్రభువా, గంట సేపు నిన్ను ఆరాధించిన, నాకు కావాల్సింది నువ్వు ఆరాధన చేసినవు కాబట్టి అడగటానికి హక్కు ఉంది. ఆరాధన చేయకుండా సారీ ప్రభువా అంటే ఇస్తాడమ్మా? ఇవ్వడు. ఆరాధన చేయకుండా నాకు పలానా సమస్య, ఉద్యోగం ఇయ్యా, నన్ను వ్యాపారాల్లో దీవించయా, నన్ను పలానా మేలు చేయ. ఇంకొకటి ఏందో తెలుసా? జోబులోంచి పైసలు ఇస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావో తెలుసా? నాకు అనుకున్నారు దుర్మార్గులారు. నాకు కాదు, దేవుడికి ఇస్తున్నారు. ఇట్లా తీసి ఎవరికి ఇస్తున్నారు? దేవుడిని ఇప్పుడు ఏమని చేస్తుందా? ప్రభువా ఎంత ఇస్తున్నా తెలుసా? చూసినవా? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా, పట్టించుకుంటారా? నాకు ₹1,00,000 ఇల్లు కావాలి. ఇంకా అవన్నీ చెప్పగా దింపు అయితే హక్కు అనండి. నాన్నకి 10 లక్షలు డబ్బులు వచ్చినాయి. కూతురికి హక్కు ఉంటుందా అడగటానికి? లేదా. ఉండదాకా లేదు, 10 ఏళ్ళ దాకా. ఇప్పుడు ఉందే లేదమ్మా? ఖచ్చితంగా తమ్ముళ్ళకి ఎంతైతే భాగాలు పంచిచ్చాడో కూతురుకు కూడా అంతే భాగము పంచేయాలి. ఇప్పుడు తండ్రి కాడికి పోయామని అడిగితే హక్కు. నానా 10 లక్షలు వచ్చినాయి అంట. ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేశారు. ఏంది నాకు ఫోన్ చేయాలా అంటే, అమ్మ తమ్ముళ్ళు కాదు, 3 వంతుల భాగం. 3,30,000, 3,30,000, 3,30,000. వాళ్ళకి 6,60,000 ఇచ్చాయి, నాకు 3,30,000 ఇచ్చి 10,000 గిఫ్ట్ నేను ఇచ్చిన. తీసుకో ఫ్రీగా, అంతే. అదేంటో తెలుసా? హక్కు. భక్తి చేస్తే ఏముంటుందో తెలుసా? హక్కు. భక్తి చేస్తే పొద్దున్నే లేచి ప్రార్థన చేసిన అనుకో హక్కు.
ప్రభువా వర్షం రాకూడదు, వర్షాన్ని ఎందుకు పంపిస్తున్నా, కింద ఒడ్లు ఉన్నాయి, మిర్చి ఉంది పంట, ఏంటి ప్రభు పొద్దున్నే లేచింది ఎందుకు? హక్కు అనరేదమ్మా, హక్కు అన్నారు. హక్కు కాదు నేను అన్నది, హక్కు. పొద్దున్నే లేచి ఎందుకు చేస్తున్నా ప్రార్థన? హక్కు. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు వాడెవడో చేతపడి చేయాలనుకుంటున్నాడయ్యా, వాడు నాకు చేతపడి చేయటం, నేను నీ రక్తంతో కడగబడితే వాడిని తొక్కు. వాడిని ఏం చేయాలి? తొక్కు. వాడిని తొక్కమని నువ్వు అట్లా మా ఇంటి ఎదురు మాత్రుకుడు ఉన్నాడు అన్న అని వచ్చి నా దగ్గర ఎడుతారు, కానీ దేవుడి దగ్గర ప్రభు వాడిని తొక్కు అని ఒక్కడు కూడా అడగడు. ఏం చేయాలి? నీకేమిచ్చిండు దేవుడు? అధికారం. తొక్కు నా కొడుకుని తొక్కితే పోవాలి పాతాళానికి. అట్లా తొక్కాలి, నేర్చుకో. నీకు దేవుడు ఏమిచ్చిండో కూడా నీకు తెలియకపోతే నేను జుట్టు పీక్కొని తిరగాలి. నన్ను ఎందుకమ్మా పెట్టింది దేవుడు? నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా ఇలా నెట్టలాక్క రావాలి ప్రభా, నేను ఉండలేదు ప్రభా, నా వల్ల కాదు ఈ సేవ అనిపిస్తుంది ఒక్కోసారి. పిచ్చి డౌట్లన్నీ నన్నే అడిగేది, పనికిరాని డౌట్లన్నీ నన్నే అడుగుతారు. పనికిరాని డౌట్లు అడిగితే తప్పు లేదు, కానీ కనీసం ఒక శత్రువు ఎదురొత్తంటే వాడికి ఏ సమాధానం కూడా చెప్పాలో ఆ జ్ఞానం లేకపోతే ఇంక నేనేం చేయాలి? అమ్మా నేను వెనక ఫోన్లో చదువుతుంటే గొడ్డలు తీసుకోమ్మా నేను చెబితే నువ్వు దిగ్గొడ్డలు తీసుకుంటావు, అమ్మ బరిసి తీసుకో నేను చెబితే, అంటే ఆయన చెప్పాడు కాబట్టి నేను తీసుకున్నానని నా మీద పోలీస్ స్టేషన్లో కేసు వేయాలి. అదేనా? నేను చెప్పాలా? నీకు లేదా జ్ఞానము? నీకు వివేచన లేదా? ఒక శత్రువుతో ఎలా మాట్లాడాలో ఆ శత్రువు అక్కడ రాశాడు, యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3 దేశాల నుండి శత్రువులు వస్తుంటే దేవాతి దేవుడు ఉరుములు మెరుపులు కుమ్మరించి వాళ్ళంతటి వాళ్ళే పొడుచుకునేటట్టు చచ్చిపోయాడన్న వాక్యం నువ్వు వినలేదా? సమూయేలు ప్రార్థన చేస్తే ఆకాశంలో నుంచి ఉరుములు మెరుపులు కుమ్మరించి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయుల్ని చెల్లాచెదురు చేసినట్లు సమూయేలు బతికినంత కాలము ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకి రాలేదన్న సంగతి నీకెవడు ఏ దైవజనుడు చెప్పలేదా? మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తే అమాలేకీయుల మీద యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేకీయులు చేతులు మోషే ఎత్తగానే అమాలేకీయులు ఓడిపోయినట్లు చేతులు మోషే దించితే ఇజ్రాయేలీలు ఓడిపోతున్నట్లు మీకు ఏ పాస్టర్ గారు చెప్పలేదా? చెప్పినా కానీ మీరు చేతులు ఎత్తకుండా ప్రార్థన చేయకుండా మా ఇంటి ముందు మాంత్రికుడు ఉన్నాడు, మా ఇంటి పక్కన దాయాదు ఉన్నాడు, వాడు మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, తిట్టడానికి వచ్చినాడంటే మరి నువ్వు ఏమి చెయ్యటానికి, నేను అడగకూడదు ఆ మాట, నువ్వు ఏం చేయటానికి భక్తి చేస్తున్నావు? నీ భక్తిలో శక్తి లేదా? నీ భక్తిలో శక్తి లేదా? నీ ప్రార్థనలో శక్తి లేదా? నీ ఉపవాసంలో శక్తి లేదా? నీ అభిషేకంలో శక్తి లేదా? నీ బాప్తిసంలో శక్తి లేదా? ఉందా లేదా? ఉంది కదా. అక్కడ కత్తి తీసుకొని బయలుదేరిండు సౌలు, మొత్తం దమస్కులో ఉన్న క్రిస్టియన్స్ అందరు నరికేస్తాను తాకీదు రాపించుకుని ఉన్నాడు. అక్కడ దమస్కులో ఉన్న క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఆకాశంలోంచి దేవుడు దిగి వచ్చి సౌలా సౌలా ములుకోలకు ఎదురుతనుచున్నా అని కొడితే కళ్ళు 3 రోజులు పేలిపోయి కొట్టుకు చప్పలు గడిగా 3 రోజులు గుడ్డోడైపోయి కనబడక కళ్ళంపడి దారులు కడతాయి. పుసి దారులు కడతంటే అననీయకు చెప్తున్నాడు, అననీయ తార్సు అనేటువంటి తిన్నని వీధిలో సౌలు అనబడినటువంటి వాడు ఉన్నాడు, వాడి దగ్గరికి పోయి బాప్తిసం ఇచ్చి వాడికి నేను పిలిచానని వాడికి చెప్పుపో అని చెప్తే, అయ్యా వాడు చాలా హానికరుడయ్యా, దుర్మార్గుడయ్యా, హింసకుడయ్యా, దూషకుడయ్యా అని అంటే అతన్ని నేను అన్య జనుల మధ్యలో నా సాధనంగా వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెప్పు అంటాడు. కోడో దేవునికి మహిమ కలుగునుగా. బైబుల్లో కథలు మాత్రమే అవుతాం, కానీ ఆ బైబుల్లో కథలు మాత్రం మన జీవితంలోకి రావు. నూతనత్వం ఇప్పుడు బాగా కేకు పెడితే తింటారు, కానీ ఆ శత్రువుని ఎట్టా తొక్కేయాలి, వాడిని ఎట్టా వదిలించుకోవాలి, ఈ పేదరికాన్ని ఎలా వదిలించుకోవాలి, ఈ దరిద్రతను ఎట్లా వదిలించుకోవాలి, ఈ నిరుద్యోగాన్ని ఎట్లా వదిలించుకోవాలి, ఈ యొక్క కరువును ఎట్లా వదిలించుకోవాలి, ఈ రోగాన్ని ఎట్లా వదిలించుకోవాలి, దేవుడి ద్వారా. ఎవరి ద్వారా? దేవుడి ద్వారా వదిలించుకోవాలి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తుందో తెలుసా? మనల్ని వెంటాడుతున్న శాపాన్ని తీసేయమని అడగటానికి రావాలి. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు తెలుసా? నిన్ను వెంటాడుతూ వేధిస్తూ కలవరపరుస్తున్న దుష్ట శక్తులను పారద్రోలమని అడగటానికి నువ్వు రావాలి. వచ్చిన తర్వాత హక్కుదారుడు, ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు, ఆ ఆజ్ఞలు పాటిస్తూ ఇగో క్రమంగా ఇస్తున్నా, భాగం ఇస్తున్నా, ఇదిగో ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నా, నువ్వు ఎన్ని ఆజ్ఞలు అయితే చెప్పానో ఆ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నా, ఇప్పుడు నాకు ఫలానా సమస్య వచ్చింది దాన్ని తీర్చు అనే హక్కు నీకు దేవుడిచ్చాడు, దాన్ని నువ్వు వాడుకునేదివు గాక.
దానిని నువ్వు వాడుకొని వర్ధిల్లదవుగాక, దానిని వాడుకొని నీ శత్రువులను తొక్కివేసదవుగాక, దానిని నువ్వు వాడుకొని నీ చుట్టూ తిరుగుతున్న సాతాను అంధకార శక్తులను, పేదరికాన్ని, దరిద్రాన్ని, లేమిని, కరువుని, ప్రతి విధమైన చీకటి రోగాన్ని బంధించదవుగాక. ఇది దేవుని సంకల్పమైంది, ఇది దేవుని చిత్తమైంది, ఇది నూతనత్వం. 10 ఏళ్ల నుంచి చర్చికి పోతున్నా, నేను నా సమస్యలు పోవట్లేదు పాస్టర్ గారు అని అంటే, నువ్వు అడగట్లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును. వెతుకుతున్నావా? తట్టుతున్నావా? అడుగుతున్నావా? అడిగితే ఎందుకు ఇవ్వడండి? ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు జస్ట్ దర్శనాల వరం ఒక్కటే ఉండేది. తర్వాత ప్రభు దగ్గర కూర్చొని ఏడ్చారు, రోజులు ఏడిస్తే స్వస్థత వరం ఇచ్చాడు. తర్వాత మాంత్రికుల్ని ఓడించే వరం ఇచ్చాడు. తర్వాత దెయ్యాలు నువ్వు జస్ట్ ఇట్లా చేయబెడితే చాలు దెయ్యాలు పారిపోతాయని వరం ఇచ్చాడు. ఇవన్నీ ఈ ఊరు వచ్చినాకనే నేను నేర్చుకుంది. అర్థమవుతుందా? పుస్తకాలు రాసే వరం, పాటలు పాడే వరం. పాటలు నేను స్టార్టింగ్లో పాడితే ఒక్కడు కూడా ఇక్కడ కూర్చోడు, కానీ అలా అందరూ చప్పట్లు కొడుతున్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన. నువ్వు రోజు ప్రభువుని అడిగితే నింపుతాడు. చిన్నప్పుడు జ్ఞానం లేదని ఏడ్చా, అసలు ఒక గదిలో కూర్చునంటే ఆడుంటది, నాది ఒక దరిద్రమైన ఒక పార్క్ ఉంటుంది ఆడ. ఇక ఆడే పొద్దున్నే లేస్తా, మంచం మీద నుంచి లేస్తా, అడిగిపోతా, ఆడ పడుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది, మా అమ్మ వచ్చి లేపుతుంది, లే అంటది, ప్రార్థన చేయమంటది. ప్రార్థన చేయన్నప్పుడు ఇక నేనేం అడగనాయన్ని, ఒకటి బైబిల్ ఎట్ట పట్టుకుంటా, ప్రభువా నాకు ప్రపంచంలో మనకు జ్ఞానం కావాలి, నాకు అది ఒక్కటే కావాలి, ఇంకేమి అదొక్కటే కావాలి, నాకేమీ వద్దు. ఆ ఒక్కటి ద్వారా ప్రపంచాన్ని ఏలుబడి చేయొచ్చు అన్న సంగతి నాకు తెలుసు. ఏం కావాలని అడగాలి? జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. మనం మాట్లాడుతుంటే ఎదుటోడు మాట్లాడకూడదు. అలాంటి చాతుర్యం, శక్తి, అభిషేకం నాకు దయచేయి ప్రభు. ఆమేన్. శత్రువులకు మించిన జ్ఞానమును దయచేయి. అస్సలు మనం మాట్లాడుతుంటే న్యాయాధిపతులు ఆశ్చర్యపోవాలి, అలాంటి జ్ఞానమును దయచేయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. పాతవి గతించును గనుక ఇదిగో దేవుడు నిన్ను ఏమంటున్నాడు తెలుసా? సమస్తమును ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. వాడు ఏమై ఉన్నాడంట? నూతన సృష్టి. గట్టి చెప్పాలి, నూతన సృష్టి. ఎహెజ్కేలు గ్రంథము 18. ఎహెజ్కేలు గ్రంథం 5. ఎహెజ్కేలు గ్రంథం 18:31. తీసారా? 31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకుని, ఇజ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వెరీ గుడ్. దేవుడు చెప్తున్నాడు, క్రీస్తునందు ఏం కావాలంట మనకి? నూతన హృదయం. చెప్పండి, ఇందాక మనం ఏం తెలుసుకున్నాం? క్రీస్తునందు నూతన సృష్టిగా మారాలి, తర్వాత క్రీస్తునందు నూతన స్వభావాన్ని ధరించుకోవాలని తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నూతన హృదయం. గట్టి చెప్పండి, నూతన హృదయం. ఫ్రెష్గా మారిపోవాలి. అసలు ఎవరు తప్పులు చేసినా క్షమించి వెళ్ళిపోతూనే ఉండాలి. అదేముందిలే తమ్ముడు, ఏం కాదులే తమ్ముడు, పట్టించుకోదు, పో అని చెప్పుకుంటే ఏం చేయాలి? అవన్నీ పట్టించుకోకుండా ముందుకి వెళ్ళిపోతూనే. నూతన హృదయం. ఆ హృదయంలో కపటం ఉండకూడదు, ఆ హృదయంలో స్వార్థం ఉండకూడదు, ఆ హృదయంలో అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు, ఆ హృదయంలో ద్వేషము ఉండకూడదు, ఆ హృదయంలో ఏముండకూడదు? ఒకటి ఎదుగుదల చూసి వాడి మీద కక్ష ఉండకూడదు. మనం ఎప్పుడు నాకున్న మంచి మనసు ఏంటంటే, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడాలి, క్రైస్తవులు ఆశీర్వదించబడాలనే స్వార్థం కానీ ఫలానా వాళ్ళు ఆశీర్వదించబడకూడదు అనేది ఉండదు. ఎవరు ఎదిగినా, ఎవరు కష్టపడ్డా నేను చాలా సంతోషిస్తాను. నువ్వు పొలాలు కొనుక్కున్నా, స్థలాలు కొనుక్కున్నా, నువ్వు కష్టపడి దీవారాత్రము శ్రమ కోర్చుకున్నావు కాబట్టి మనకి ఎలాంటి హృదయం ఉండాలో తెలుసా? దీవించే హృదయం ఉండాలి. ప్రతి ఒక్కరిని ఏం చేయాలో తెలుసా? దీవించాలి. అది నూతన హృదయం అంటారు దాన్ని. తర్వాత ఏమంటుంటో తెలుసా? నూతన బుద్ధి. బుద్ధి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది బుద్ధి. బుద్ధి లేని కన్యకలు 5. తప్పిపోయిన కుమారుడు ఏమి తెచ్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు? బుద్ధి తెచ్చుకొని. మనకి ఏం పోతుందో తెలుసా? బుద్ధి పోద్ది. దాన్ని పోయి తెచ్చుకోవాలి మనం. దాన్ని ఏం చేయాలి?
తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి బుద్ధిని. బుద్ధి గల మాట, బుద్ధి గల మనస్సు, బుద్ధి గల స్వభావాన్ని మనం అరువు తెచ్చుకోవాలి. చాలా మంది దైవజనులు, ఇంటర్నేషనల్ దైవజనులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దైవజనులు మన కళ్ళకి ఈ రోజున కనబడుతున్నారే, వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? బుద్ధి, బుద్ధి, బుద్ధి. వాళ్ళని దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు ఇదే తరంలో. మరి మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించా? వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధి ఏంది, మన దగ్గర లేనిదేంది? ఆ బుద్ధిని మనం సంపాదించుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకలు 5గురు, బుద్ధి లేని కన్యకలు 5గురు. ఆ బుద్ధి లేని కన్యకల కాడ ఉన్న లక్షణాలు ఏంటి? ఈ బుద్ధి కలిగిన వాళ్ళ కాడ ఉన్న లక్షణాలు ఏంటి? వీళ్ళేమో ఆత్మను కలిగి ఉన్నారు, వీళ్ళు మౌనం కలిగి ఉన్నారు, దుర్భాషలు లేవు, నోట బూతులు లేదు, వీళ్ళు దేవుడికి భయపడుతున్నారు. వీళ్ళు చర్చికి వస్తారు, సినిమాలు చూస్తారు, బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు, ఎన్నో రకాలైన మోసాలు చేస్తారు. మేము కూడా కన్యకలే అని చెబుతారు. ఇవి బుద్ధి లేని కన్యకలు, ఇవి బుద్ధి గల కన్యకలు. కష్టం వస్తే, బాధ వస్తే, కన్నీరు కారిస్తే ఓర్చుకుంటారు, సహిస్తారు, భరిస్తారు, వేదనను దిగమిగుతారు, దేవుడి దగ్గర మొర్ర పెడతారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తాయో తెలుసా? గొడవలు పడతారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, పొడుచుకుంటారు, నానా రకాలైనటువంటి క్రియలు చేసి సంఘాలను, కుటుంబాలను, అలాగనే దేశం మధ్య కూడా గొడవలు పెడతా ఉంటారు. బుద్ధి లేని కన్యకలకి, బుద్ధి కలిగిన కన్యకలకి తేడా ఇది. వాడు బాగా డబ్బు ఉంది, డబ్బు ఉన్నప్పుడు ఏం చేసాడు? బుద్ధి పోయింది. డబ్బు ఉన్నప్పుడు ఏం పోయింది మీరు అర్థం చేసుకోవాలి. డబ్బు ఉన్న రోజున బుద్ధి పోయింది. డబ్బు వచ్చిందంటే బుద్ధి పోద్ది, జాగ్రత్త. కానీ బుద్ధి ఉండి డబ్బు ఉందా? అబ్రహాములాగా ఆశీర్వదించబడదు గాక, యోబులాగా దీవించబడదు గాక, దావీదులాగా ఆశీర్వదించబడదు గాక, సమూయేలులాగా హెచ్చించబడదు గాక. డబ్బు ఉన్నప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడి దగ్గర ఏమి లేదో తెలుసా? బుద్ధి లేదు. డబ్బు ఎప్పుడైతే పోయిందో, పందుల పొట్టు తినటానికి పోయినప్పుడు, అయ్యో ఇవి పందులు కదా, వీటి పక్కన నేను భోజనం చేయకూడదు కదా అని ఎప్పుడు వచ్చింది బుద్ధి? పందులను చూసినప్పుడు వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఆలోచించండి. సంఘాల్లో కూడా హన్నా అని పేరు పెట్టుకుంటారు, రాహేలు అని పేరు పెట్టుకుంటారు, రెబ్కా అని పేరు పెట్టుకుంటారు. పేరుకు మాత్రమే సూటిపోటి మాటలతో గుచ్చి 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 చంపుతారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ రెబ్కా అనే పేరు, ఆ రాహేల్ అనే పేరు, ఆ లేయా అనే పేరు, ఆ హన్నా అనే పేరు, ఆ దెబోరా అనే పేరు, ఆ దోర్కా అనే పేరు ఎంత గొప్పయో తెలుసా? ప్రపంచ చరిత్రను షేక్ చేసిన స్త్రీలు, జ్ఞానవంతురాలైన స్త్రీలు, భూమిని తలక్రిందులు చేసిన స్త్రీలు, వాళ్ళ పేర్లు. ఇంకా గిద్యోను పరాక్రమశాలి అని పేరు పెట్టుకుంటాం, అంత పిరికితనమే. తర్వాత జాషువా అని పేరు పెట్టుకుంటాం, అంత జాషువా లాగా ప్రార్థన జీవితమే ఉండదు. మోషే అని పేరు పెట్టుకుంటాం, ఎన్నెన్నో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటాం, దానివల్ల ఉపయోగాలు ఏమీ లేవు. ఏం తెచ్చుకోవాలి చెప్పండి? చెప్పాలి, నూతన హృదయము, నూతన బుద్ధి. చెప్పండి, నూతన హృదయము, నూతన బుద్ధి నేను మీకు ఇచ్చేదను గాక. దేవుడు అంటున్నాడు, నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. పాత సినిమాలు చూసే మనసుందా తీసేయి, పాత జీవితంలో గేమ్స్ ఆడే మనసుందా తీసేయి, పాత జీవితంలో అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరిగా వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని వాటిని అంటారు బాతాకాని చేసే అలవాటు ఉందా? మానే. అల్లరితో కూడిన ఆటపాటలు ఆడేటటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఫుట్బాల్, క్రికెట్లు ఆడే ఆలోచనలు మానే. నూతన హృదయం తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకో, నూతన హృదయం, నూతన బుద్ధి రావాలి. అరే ఏంద్రా, ఏంది ఇలా మారిపోయావు? ఏం అనంటే నాకు బుద్ధి వచ్చింది. ఎవడికి? వాడు చచ్చిపోయినోడికి ఎక్కడొచ్చింది బుద్ధి? పాతాళానికి వెళ్ళి నాకు వచ్చింది బుద్ధి. పాతాళంలోకి పోనంతసేపు వాడు లాజరు గాడు గారా? వాడు లాజరు కాదు, వాడు. ఇప్పుడు ఏమంటాడు? పరదేశికి వెళ్ళిన తర్వాత, అయ్యా లాజర్ గారు భూమి మీద ఉన్నప్పుడు పేదవాడిని ఏమన్నాడు? అరే లాజరుగా, ఒరే లాజరు, ఒరే అడుక్కునే లాజరు అన్నాడు. ఇప్పుడు డబ్బున్నోడేమో పాతాళంలో ఉన్నాడు, డబ్బు లేనోడేమో పరదేశంలో. ఏవి ఘనమైనవి అంటున్నావో భూలోకంలో, అవి దేవుడికి అసహ్యము. భూలోకంలో ఏవైతే నువ్వు బంగారము గొప్ప, ఇల్లు గొప్ప, వస్తువులు గొప్ప, వాహనాలు గొప్ప, కులము గొప్ప, చదువు గొప్ప, అందము గొప్ప, గోత్రము గొప్ప అని ఏదైతే అనుకుంటున్నావో అది దేవుడికి అసహ్యము.
యేసు ప్రభు వారికి దీనత్వము, జాలి, దయ, ప్రేమ, కనికరం, ఇవి యేసు ప్రభు వారి లక్షణాలు. నువ్వు కలిగి ఉన్న లక్షణాలు లోకస్తుల లక్షణాలు. లోకస్తుల లక్షణాలు కలిగి ఉంటే నువ్వు పరలోకాన్ని పొందుకోలేవు. కాబట్టి నీకేం కావాలో తెలుసా? నూతన హృదయం కావాలి. ఇంకా ఏం కావాలో తెలుసా? నూతన బుద్ధిని అడగాలి. చాలా చాలా ప్రశస్తమైనటువంటి ఆయన అంటాడు, ప్రభువా అయ్యా నేను ఒక శాసనం చేయాలనుకుంటున్నాను అయ్యా అంటే ఆలోచనకర్తలు పెట్టు అంటాడు. 40 మందిని అడుగుతాడు దావీదు గారు ఒక శాసనం చేయాలంటే. అయ్యా నేను ఇదిగో శ్రీలక్ష్మి పథకం పెట్టాలనుకుంటున్నాను, మహాలక్ష్మి పథకం అని అనుకో. ఆ పథకం పెట్టాలనుకున్నప్పుడు ఇది ప్లస్లేంటి మైనస్లేంటి చెప్పండి అని అడుగుతాడు. తాను సొంతగా చేయడు తీర్మానం. 40 మందిని అడిగినాక, వాళ్ళందరూ పెద్దల రిపోర్ట్ తీసుకున్నాక, ఆ బుద్ధిని స్టడీ చేసి, ఆ జ్ఞానాన్ని తీసుకొని, ఆ వివేచన తయారు చేసుకున్నాక అప్పుడు శాసనాన్ని ఆయన రూల్గా మార్చేస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, బుద్ధి అడగాలి. నువ్వు చాలా సార్లు పోతాం, ఎక్కడికో పోతాం, ఎవడెవడో పిలుస్తాడు, మనల్ని విందులకు పిలుస్తాడు. వాడు దాన్ని ఏమంటారు, దాని పేరుందబ్బా, ఇంతే ఉంటది, పిట్టలాగుంటది, కౌజు పిట్ట భలే టేస్ట్ అని వాడు చెబుతాడు. కౌజు పిట్ట తినకూడదని ఈడు చెబుతాడు. వాడు చెప్పింది తింటావా, ఈడు చెప్పింది తింటావా? వాడేం చెబుతున్నాడు, అబ్బా కౌజు పిట్ట నూనె గారుద్ది తింటంటే అంటాడు. ఈడు చదివి బైబిల్ చదివినోడు ఈడేం చెబుతున్నాడు, అది తింటే అసహ్యం, దేవుడికి హేయమైన జంతువు, అది హేయమైన జీవి, అది తినకూడదని ఈడు చెబుతాడు. ఎవడి మాట వినాలి? ఇప్పుడు వీడి మాట వింటేనేమో నీకు బుద్ధి, వాడి మాట వింటేనేమో నీకున్న రాజ్యపు హక్కులన్నీ పోతాయి. పరలోకానికి వెళ్ళా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ కావాలంటే ఎన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్లు ఉండాలో తెలుసా? అన్ని డిగ్రీ ఉండాలి, ఖచ్చితంగా అన్ని పాస్ అయి ఉండాలి. తర్వాత జనరల్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ 2 years చేయాలి. 2 yearsలో మళ్ళీ గన్ను ఏంటంటే లైసెన్స్ తీసుకున్న గన్నుని మళ్ళీ పేల్చేటటువంటి ట్రైనింగ్ ఉంటుంది. దానికి కూడా అర్హత సంపాదించాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళు వేరే పెద్ద అంటే మెయిన్ సిఐ గారి కిందనో ఎస్ఐ గారి కిందనో మళ్ళీ 2-3 ఏళ్ళు ట్రైనింగ్ చేయాలి. ఆ తర్వాత 3 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు ట్రైనింగ్, 3 ఏళ్ళు ఏమో మళ్ళీ వేరే పెద్ద సీనియర్ కింద జూనియర్గా ఏ ఎస్ఐ అంటే అసిస్టెంట్ ఎస్ఐగా పనిచేయాలి. అప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఆయన ఏమవుతాడు? ఎస్ఐ పోస్ట్కి అన్ని అర్హతలు ఉన్నప్పుడు మరి పరలోకం ఊకినే ఇతడా? పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, సత్యం లేకుండా, పరిపూర్ణత లేకుండా, జయ జీవితం లేకుండా, ఏమి లేకుండా ఇంకా బాప్తీసం తీసుకోమని పోతావా? బాప్తీసం తీసుకోగానే పోతాం అనుకోవటం భ్రమ. దాన్ని అంతము వరకు కాపాడుకోవాలి. అంటున్నాడు తెలుసా, అంతము వరకు సహించువాడు రక్షించబడు. నువ్వు రక్షించబడాలి, నువ్వు పరలోకంలో కాలు పెట్టాలి. ఒక దైవజనుడు అంటాడంట, ఇదిగో నువ్వు పరలోకము 3 అడుగులు దూరంలో ఉంటే 1, 2, 3 ఇదిగో ఈ 2 అడుగేసేటప్పుడు సింహం వేట మింగటానికి. అంత కష్టం పరలోకం వెళ్ళటం అని చెప్పాడు. అంటే 3 అడుగులో ఉంది, నీ కంటికి కనబడుతుంది డోర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మింగుతుంది. యేసు ప్రభు వారి పక్కన 3.5 సంవత్సరాలు తిరిగిన ఇస్కరియోతు యూదాని సింహం మింగేసింది. పౌలు గారి పక్కన తిరిగిన దేమాని సింహం మింగేసింది. ఎంతమందిని, ఎలీషా పక్కన తిరిగిన గెహాజీని సింహం మింగేసింది. మీకు అర్థం కావట్లా? కాబట్టి నూతన హృదయం నాకు ఇవ్వు ప్రభువా, నూతన బుద్ధి నా మీద కుమ్మరించయ్యా. ఆ బుద్ధితో నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆ బుద్ధితో నా సంఘాన్ని కట్టాలి, ఆ బుద్ధితో నా దేశాన్ని కట్టాలి, ఆ బుద్ధితో ఈ ప్రపంచానికి నేను మేలు చేయాలి. అందరూ మాంసాహారం తింటున్నారు. క్వింటాల కంటే ఏనుగు మాంసం, కుక్క మాంసం, సింహం మాంసం, ఏ మాంసం కావాలంటే ఆ మాంసం తింటున్నారు కల్దీయ దేశంలో ఉన్న శాస్త్రం. ఆయన అంటాడు, దానియేలు గారు, అయ్యా మేము 4 ఫ్రెండ్స్ అయ్యా, 4 అయ్యా, మాకు మాంసాహారం వద్దయ్యా. రాజుగారి తినే టేబుల్ బల్లలో ఉన్న ఫుడ్ మాకు వద్దయ్యా, ప్లీజ్ అయ్యా. మీకు మొన్న మా ఫ్రెండ్ ఒకడు అడుగుతున్నాడు, అన్నా సీఎం గారు ఫంక్షన్కి వెళ్ళాలి, నీకేడా ఏమన్నా కార్డ్స్ ఉన్నాయా, విఐపి కార్డ్స్ అంటే? ఓ 10 ఇచ్చినా వాడికి దాహం తీరలా. 20 అడిగిండు. 20 అడిగితే 20 ఎందుకు రండి ఆయన అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న
ఆ ఒడ్ర బస్తీలో ఉన్న ఫ్రెండ్స్ అంతా మనోళ్ళే, కాబట్టి నీ పేరు చెప్పుకొని పోతాం సీఎం గారిదా దేనికి, విందు, క్రిస్మస్ విందుకి అని అంటే, మరి అక్కడ ఏం పెడతారో తెలుసా? ఈ పెడితే ఈ పెడితే తింటావా అంటే, సీఎం గారే తింటే దిక్కులేదు కానీ మేము తింటే తప్ప అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా దానియేలు? రాజు కానీ వాడి తాతలు కానీ ఎవడైనా తిండి, మా దేవుడు చెప్పిన అన్నమే మేము తింటాం. మా దేవుడు శాకాహారం తినమన్నాడు, మేము శాకాహారమే తింటాం. ఆ అపవిత్రమైన గబ్బిలాల కూర, ఆ ఎలకల కూర, ఆ కుక్క కూర, ఆ కల్దీలు తినే పాముల కూర మేము తినం. మేము మా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాం. మా దేవునికి దేవాలయము మీరు కట్టుకున్న గర్భగుడి కాదు, మా దేహమే మా దేవునికి ఆలయం, దేవాలయం. కాబట్టి మేము అపవిత్రమైన వాటిని తినం. అక్కడ బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? కల్దీల దేశంలో ఉన్న శాస్త్రులు, పరిచయులు, జ్ఞానులు, మాంత్రికులందరినీ మించిన 10 బుద్ధిమంతుడు దానియేలు కూడా. 10 సకల శాస్త్రాలలో ఈ 4 మించిన వారు కల్దీల దేశంలో లేరు. ఏమి రాశాడు తెలుసా? అది చదువుతుంటే ఒలుగు పుట్టుద్ది. ఆ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయమే 2వ అధ్యాయంలోకి పోతుంటేనే గజ్జ 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 నరాలు, ఎముకల్లో ఇక్కడ ఉన్న ఎంట్రుకలు నిక్కర పొడుస్తాయి. జస్ట్ శాకాహారం తింటే ప్రపంచాన్ని షేక్ చేశాడు దానియేలు. పరిశుద్ధత కలిగి ఉన్నవాడు భూమిని తలక్రిందులు చేయనుగాక. అక్కడ రాస్తున్నాడు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 10 వచ్చిన ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథం పక్కనే ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, కానీ ఒకటి ఉంది. అదేందో తెలుసా? క్రీస్తు యేసు మనస్సు. క్రీస్తు యేసు మనస్సు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? నూతనత్వంతో ఉంటుంది. భూమి మీద నువ్వు ఏదైనా చూడు, పోయిన సంవత్సరం జరిగిన వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం ఈ సంవత్సరంలో కూడా వస్తాయి. అన్ని నువ్వు చూసినే. సూర్యుడిని నువ్వు చూసావు, చంద్రుడిని చూసావు, నక్షత్రాలు చూసావు, అన్ని పాతవే. కానీ ఈ పాత ప్రపంచంలో నువ్వు కొత్త మనిషిగా బ్రతకాలంటే నువ్వు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్. ఏ మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు మనస్సు. గట్టి చెప్పాలి, క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నూతనత్వంతో ఉంటావు. ఎలా ఉంటావు తెలుసా? నూతనత్వంతో. నేను నా జీవితంలో మొట్టమొదటి దర్శనం ఏందో తెలుసా? సేవకు వచ్చేటప్పుడు నిన్ను భయంకరంగా వేధిస్తారు జనాలు, అయినా నా కోసం నిలబడతావా? ఈ మాట చెప్పి పంపించినాక ఇంకా మీరు నన్ను తిట్టే తిట్లు నేను పట్టించుకుంటానా? నిజం చెప్పండి, పట్టించుకుంటానా? పెద్ద పెద్ద బండరాళ్ళు నా మీద వేసినా నేనేమీ చేయను. 10 సంవత్సరాల క్రితం ఒక ఇదువరాలని తీసుకొని వచ్చిన, మరిపడ బంగ్లా నుంచి తీసుకొని వచ్చిన. భర్త చచ్చిపోయినాడు అనంటే తీసుకొని వచ్చి ఉప్పల్లో ఒక రూమ్లో, నాకు తెలిసిన ఆమె రూమ్లో పెట్టి ఆమెకు ఉద్యోగం పెట్టించి ఆమెకి మంచిగా నేను చెప్పిన, అమ్మ నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను, ప్రాణం పోయినా నువ్వు తప్పు చేసిన యవ్వనస్తురాలుగా ఉన్నావు, తప్పు చేస్తే మాత్రం ఒప్పుకొను, చీల్చి చెండాడతానని చెప్పిన. లేదన్నా నేను కష్టపడతానన్నా నా కొడుకుని చదివి అంటే, ఆ పిల్లగాడికి స్కూల్ ఫీజు కట్టిన, బుక్స్ కూడా నేను వేయించిన. నిలబడుతుంది ఆ కుటుంబం అని. నేను ఏ ఇంట్లో అయితే పెట్టినో ఆ తల్లి నాకు 2 సంవత్సరాలు అన్నం పెట్టింది. ఆమె నన్ను చదివింది. ఆమె ఆ ఇంటి యజమానురాలు. ఆమె ఫోన్ చేసింది, అయ్యా నువ్వు మా ఇంట్లో పెట్టిన ఆ స్త్రీ మంచిది కాదయ్యా, ఈ విషయం కనుక అంకులకు తెలిస్తే ఆ అంకులు కూడా చెడిపోతాడయ్యా, మర్యాదగా ఆమెను ఎల్లగొట్టేయా అని చెప్పి. నేను వచ్చాకనే టక్క 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 పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయి ఊర్లో సర్పంచ్కి చెబుతుంది, నన్ను తీసుకుపోయిన పాస్టర్ నన్ను రేప్ చేసినాడని చెప్పి. రేప్ చేసినాడని చెప్పి నేనేం చేయాలి? ఊళ్ళో వాళ్ళు ఏమని చెబుతున్నారు తెలుసా? ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకసారి మా ఊరు రా అంటారు. మా ఊరు రా అంటే నేనెట్లా రాలి? ఏంటి సమస్య అంటే, మా అమ్మాయిని ఎందుకు చేసినావు? మీ అమ్మాయిని నేనేం చేసినాయా? పుస్తకాలు ఇప్పించి, ఉద్యోగం ఇప్పించి, ఒక మంచి షెల్టర్ పెట్టి, ఒక ఇంట్లో పెట్టింది నేనెట్లా చేస్తానంటే,
కాదు కాదు, నువ్వు అర్జెంటుకి రా, బస్ ఎక్కిరా, నీతో మాట్లాడాలని. వారం రోజులు ఫోన్ మీద ఫోన్. మన చర్చికి వచ్చే అమ్మ ఆ ఇంట్లోనే ఆ ఊర్లో ఉంది. ఆమె దగ్గరికి పోయి ఊరు వాళ్ళంతా నువ్వు తీసుకొని వచ్చిన పాస్టర్ ఎట్ట చేసిండంట. ఇంకా గదిలో కూర్చొని మొర్రపెట్టిన ఏడిస్తే ఇదిగో ఇంతలా ఉంటుంది ఆ అమ్మాయి. గంగ, చెప్పండి, ఆ అమ్మాయి పేరు గంగ. ఇంతలా ఉంటుంది. ఇంకా నేను ఏడ్చిన ఏడుపుకి దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఇలా ఆ అమ్మాయి పడుకొని నిద్రపోతుంటే లోపల కళ్ళల్లోకి వచ్చి అగ్ని కొరివి ఉంటది కదా, ఆ దివిటి ఉంటది కదా, ఆ దివిటితో మొత్తం బాడీ మొత్తం కాలుస్తున్నాడు. ఇంకా మంటలు 15 రోజులు నిద్ర లేక మంటలతోటి కళ్ళు వాసి బక్కగా అయిపోయి నిద్ర లేక మన చర్చికి వచ్చే అమ్మ కాడికి పోయి, అదిగో తల్లి ఇక్కడే చేయొద్దు మమ్మీ, చేయొద్దు ఆమె ఎత్తితే ఆమె దగ్గరికి పోయి నీకు దండం పెడతా, పాస్టర్ కాడికి తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకుంటా అంటే వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందంట. వాళ్ళ అమ్మ వచ్చి ఏమైంది, ఏం చేసినావు అంటే, యేసుప్రభు వారు వచ్చి నిలువెల్లా నన్ను కాలుస్తున్నాడు అని అంటే మాంత్రికుడి కాడికి తీసుకుపోయిందంట. వాళ్ళ అమ్మ ఆల్రెడీ మాంత్రికురాలు, ఇంకా ఆమెకు గురువు ఉన్న పెద్ద మాంత్రికుడి కాడికి తీసుకుపోతే వాడు చెప్పిండంట, ఆ పాస్టర్ అక్కడ ఏడుస్తున్నాడు, వాడి కాళ్ళ మీద పడిస్తే తప్ప వాళ్ళ దేవుడు ఆమెను వదిలిపెట్టాడు అని చెప్పాడు. దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం. సజీవ సాక్ష్యం ఇది నా జీవితంలో. ప్రతి దేవుని బిడ్డలారా, 4 యాపిల్ కాయలు తీసుకొని వచ్చింది ఉప్పలకి. అమ్మ పట్టించింది. అమ్మ బస్ ఎక్కి మరిపడ బంగ్లా నుంచి అక్కడ మోషే వాళ్ళ ఇంట్లో చర్చి ఉండేది అప్పుడు వస్తే ఇంకా నాకు పడుతున్నాయి, అది తినాలి నేను ఇప్పుడు. తెచ్చిన ఏంటి, యాపిల్ కాయలు తినాలి. ఆ అమ్మాయి ఏమంటుంది, నువ్వు ఇది తింటేనే నేను పోతా అంటది. నీ పాడుగాను, నువ్వు ఏ చేతపడి చేయటానికి ఏం చేసి తీసుకొని వచ్చినావు అని చెప్పి ఇంక నేను తింటలా, నేను తిరుగుతున్నా మందిరంలో, గిర్రా తిరుగుతున్నా. ఇంకా లాస్ట్కి నాకు ఒక ఐడియా ఇచ్చింది దేవుడు, ఫస్ట్ నువ్వు తిను, తర్వాత నేను తింటా అని చెప్పి యాపిల్ కాయ కోసి ఆ అమ్మాయికి ఇచ్చినాక, అన్న ఇప్పుడు కూడా నమ్మవా అన్న, కాళ్ళ మీద పడ్డా కానంటే, కాదమ్మా నువ్వు తిరిగే ఏరియా మొత్తం చాలా దుర్మార్గం ఉందన్నంటే, అవునన్నా నిజమే, కాదంటలా, మా అమ్మ కూడా మాంత్రికురాలే, కాదంటలా, కానీ సత్యం ఏందో తెలుసా, మా అందరికంటే గొప్ప దేవుడు మీ యేసయ్య అన్న అని చెప్పి కూడా చెప్పలేదు. దేవుడికి అప్పుడు తీసుకొని తిన్న తర్వాత రాత్రి నుంచి ప్రశాంతంగా నిద్రపోయింది అమ్మగారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగినాక. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, సూర్యుని కింద అంతా కీడే ఉంది, సూర్యుని కింద అంతా చెడిపోయే ఉంది, కానీ క్రీస్తుని కలిగి ఉన్నవాడు మాత్రం చరిత్రను సృష్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును కలిగి అయిన మనసుని కలిగి నీ ఊర్లోకి వెళ్ళు, నీ ఊరు మారిపోను గాక. ఒక రాష్ట్రంలోకి వెళ్ళు, ఆ రాష్ట్రం మారిపోను గాక. ఒక దేశంలోకి వెళ్ళు, ఆ దేశం మారిపోను గాక. క్రీస్తు మనస్సు మాత్రమే నూతనత్వం ఉంది, ఇక దేంట్లో నూతనత్వం లేదు. ఫ్రెండ్షిప్ చేసావా, ఫ్రెండ్ కుతిగా వస్తాడు. లేకపోతే బంధువులతో ఉన్నావా, బంధువులు కూడా రక్త సంబంధికులైతే రక్తం తాగుతారు. దాయాదుల పక్కన ఉన్నావా, దోచుకుని తింటారు. నువ్వు ఎవరి దగ్గరికే నెల్లు, ఎక్కడికే నెల్లు, మోసం దగా. ఈ లోకం అంతా కూడా జరిగినదే జరుగుతుంది, ఉన్నది సూర్యుని కింద అంతా కూడా. గత సంవత్సరం అందే జరిగిందో అదే ఈ సంవత్సరంలో కూడా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో జరిగింది జరగకుండా ఉండాలంటే ఈ సంవత్సరం క్రీస్తు మనస్సు కలిగి ఉండేది గాక. లాస్ట్ మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. దానియేలు గ్రంథము 2:21లో ఆయన అంటున్నాడు, 2:21, దానియేలు గ్రంథము 2:21, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకి తెలియను, వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన యొద్దనున్నవి. మా పితరులు దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు చేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదవని దానియేలు మరలా చెప్పాను.
ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులు నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకునద్దకు వెళ్ళి, బబులోనిలోని జ్ఞానులను నశింప చేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ యొక్క భావమును రాజునకు తెలియజేసేదనను. ఆమేన్. చూడండి అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. మన దేవుడు ఏమైనాడంటే యేసు ప్రభువారు కాలాలను సమయాలను గట్టిగా చెప్పాలి, కాలాలను సమయాలను మార్చువాడై ఉన్నాడు. ప్రతి కాలాన్ని ఆయనే ఇస్తాడు. ఆ కాలంలో మనం వెళ్తున్నాం. మన శక్తి సామర్థ్యాలతో కాదు మనం పోయేది, ఆయన కాలంలోనికి మనం వెళ్తున్నాం. ఆయన యుగంలోనికి మనం వెళ్తున్నాం. ఆయన రక్షణలోనికే మనం వెళ్తున్నాం. ఆయన కృపా మహదైశ్వర్యంలోనికే మనం వెళ్తున్నాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. పోయిన సంవత్సరం ఉన్న సీఎంలు కొంతమంది మారిపోయారు. రాజులను ఏం చేశాడు? కొత్త వాళ్ళని నియమిస్తాడు, కొత్త ప్రభుత్వాలను తీసుకొని వస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును అనుగును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలకు మర్మములను బయలుపరచును. మరుగు మాటలకు ఏం చేస్తాడంట? మర్మాలను బయలుపరుస్తాడు. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి పక్కన పలానా వాడిని కొట్టాలి తిట్టాలనుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, అక్కడ వాళ్ళు ఏం సంభాషిస్తున్నారో ఇక్కడ ఈ ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క కుమార్తెకి దేవుడు బయలుపరుస్తున్నాడు. వాళ్ళ యొక్క మరుగు మాటలను మర్మాలను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త అక్కడ సిరియా వాళ్ళు ఇజ్రాయెల్ యూదా దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలీషాతో చెప్తున్నాడు, పలానా లోయలో నుంచి సిరియా శత్రువులు లోపలికి వస్తున్నారని. ఇక్కడున్నటువంటి ఎలీషా ప్రవక్తకి చెబితే దేవుడు ఆ మరుగు మర్మాన్ని ఎవరికి చెప్తాడు? ఆహాబు రాజుకు చెప్తే ఆ రాజు మళ్ళీ సంసిద్ధుడై తన యొక్క సైన్యాన్ని పంపించి వాళ్ళని తిప్పి కొడతాడు. అప్పుడు వాళ్ళు శత్రువులు దేశంలోకి రాకుండా దేవుడు కాపాడతాడు. మరుగు మర్మాలను బయలుపరుస్తాడు దేవుడు. చాలా మంది ఒక అమ్మాయికి చేతబడి చేస్తే ప్రార్థన చేస్తున్నా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఎవడు చేస్తున్నాడు కనపడతలో వాడు రాట్లా. పిచ్చెక్కుతుంది, 2 నెలలు ఎత్తింది ఎక్కి, అసలు ఏంది ప్రభా, అసలు ఏంటి దేవా, ఇక లాభం లేదని చెప్పి ఒక 4-5 పిలిపించి ఇక్కడ కూర్చొని ఇంకా నేను గట్టిగా చేస్తే ఇక్కడొక దేవత, అక్కడొక దూత, అక్కడ దేవదూత వచ్చి డ్యాన్స్ చేస్తున్నాయి. డ్యాన్స్ చేస్తుంటే ఏందబ్బా ఈ డ్యాన్స్ చేస్తున్నా ఏంది దర్శనంలో అనుకుంటే ఆ మాంత్రికుడు దేవతల మీద చేశాడు మంత్రప్రయోగం. ఎవరి మీద చేశాడు? దేవతల మీద. మనం దేవతల్ని ఏమంటాం చెప్పు? వాళ్ళు దేవతలు కదా అని చెప్పేసి మనం మౌనంగా ఉంటాం. కానీ దేవతలు పేరు మీద మంత్రప్రయోగం చేసి ఎవడికి అర్థం కాకుండా బంధించాడు. ఫలానా వాడు చేసినాడు అనేది తెలియకుండా చేశాడు. ఇంకా అమ్మగారులు 3కి జలుబు వదిలిచ్చిన గంటలో బయటికి వెళ్ళిపోయారు. స్తోత్రం కూడా చెప్పగలిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా మరుగు మర్మములను ఏం చేస్తాడో తెలుసు దేవుడు? బయలుపరుస్తాడు. ప్రపంచంలో ఆయనంత శక్తిమంతుడు, యుక్తిపరుడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడికి ఎవడు కూడా లేడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతటువంటి వాడు పేరే నజరీయుడైన యేసుక్రీస్తు. ఇంకా కింద ఏమని రాస్తున్నాడు చూడండి, అంధకారంలోని సంగతులు ఆయనకి తెలియను. యెహోషాపాతు రాజు వచ్చాడు, అయ్యా నీళ్ళు ఎక్కడున్నాయి, మా గుర్రాలు చచ్చిపోతున్నాయి, మా సైనికులు చచ్చిపోతున్నారయ్యా. ఎలీషా ప్రవక్త, నీళ్లు ఈ ప్రాంతంలో ఎక్కడున్నాయి చెప్పు, మేము తవ్వుకుంటాం, బావైనా తవ్వుకుంటాం సైనికులు అందరం కలిసి. అయ్యా యెహోషాపాతు మహారాజా, నువ్వంటే నాకు చాలా అభిమానం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కరెక్ట్ గా ఒక కంజర తీసుకొని రండి అంటాడు. రే కంజర తీసుకురండి అంటాడు. కంజర తీసుకొని వస్తే ఒకడు కంజర మోగిస్తే పాట పాడుతుంటే దేవుని ఆత్మ ఎలీషా మీదకి వస్తే ఎలీషా చెప్తున్నాడు, యెహోషాపాతు మహారాజా, నువ్వు నిలబడిన భూమి కింద 3 లోతులోనే ఉన్నాయి, నీళ్ళు కోటి చెప్పలు గడిగా 3 లోతులోనే ఉన్నాయి. నువ్వు గుంతలది ఊరుకుంటూ వస్తాయి, గుంతలుది ఏమొస్తాయి, ఊవిళ్ళు ఊరుకుంటూ పైకి వస్తాయి జీవజలాలని చెబుతాడు. నేను నిలబడ్డ నేల కింద నీళ్లు ఉన్నాయని నీకెడ తెలుసు? అక్కడ అంధకారంలోని సంగతులను బయలుపరచువాడు ఎవడు? పైన ఉన్నటువంటి యేసు ప్రభువారు. అంధకారం ఎవడికి తెలియదు. భూమి కింద ఏముందో, ఎక్కడ మైనింగ్ ఉందో, ఎక్కడ గనులు ఉన్నాయో, ఎక్కడ గోల్డ్ ఉందో, ఎక్కడ రాగి ఉందో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో
ఈ ప్రపంచంలో ఎవడికి తెలియదు. కానీ చెప్తున్నాడు, అంధకార కంజర తీసుకొని వచ్చి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎలీషా మీదకి వచ్చిందో, ఈ ఆత్మ దేవుడే, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఈ సృష్టిని సృష్టించారు. వారు సృష్టికర్తలు కాబట్టి ఆ సృష్టికర్తల్లో ఒకడైన పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాకు చెబుతున్నాడు, యెహోషాపాతు నిలబడిన స్థలము కిందనే నీళ్ళ గనులు ఉన్నాయి, జీవ జలాల ఊటలు ఉన్నాయి, తవ్వమను అని ప్రవచనం చెప్పగానే గుంతలు తీసి సైనికులు గడ్డపార తీసుకుని గుద్దితే మొత్తం ఎకరాలు నీళ్లు పారుతాయి. కొడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎవరు రాస్తున్నాడు తెలుసా? అంధకారములోని సంగతులు ఆయనకి తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. అసలు ఎలుగు ఎక్కడ పడుతుందో ఎవడికి, ఇంతవడికి భూమండలం మీద ఎవడికి తెలియదు. గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎవడికి తెలియదు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవడు గ్రహించడు. ఎలుగు ఎక్కడ పుడుతున్నాదో, భూమికి పునాదులు ఎక్కడున్నాయో భూమండలం మీద ఏ నరుడికి తెలియదు అంటున్నాడు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మా పితరుల దేవా, మాకు వివేకమును బలమును అనుగ్రహించింది నీవే. ఇప్పుడు ఎంతమందిని కాపాడటానికి పోతాను తెలుసా? దగ్గర 200 మంది మంత్రులను కాపాడటానికి పోతున్నాడు దానియేలు. నాకు నా దేవుడు కల చెప్పాడు, ఆ కల ఆర్యోకు సైన్యాధిపతి, నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళు, ఆ కల భావం నేను చెప్తాను. రాజుగారు ఏ కలతే వచ్చిందో ఆ కళను మర్చిపోయాడు కదా, ఆ కళను నేను చెబుతాను. నా దగ్గరున్న నా ఫ్రెండ్స్ ని, నా క్యాబినెట్ మినిస్టర్లందరినీ 200 మందిని నేను కాపాడుకుంటాను, నన్ను తీసుకుపో అంటున్నాడు. నేను చెప్తాను, ఆయనకి ఏ కళ వచ్చిందో మర్చిపోయింది నేను చెప్తాను. నా దేవుడు రాత్రి నాకు బయలుపరిచాడు. కొడు చెప్పలు గడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. చూడండి దానియేలుతో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. దానియేలు అంటున్నాడు, ఒకవేళ వచ్చిన కల గనక తప్పుగా చేస్తే దానియేలు తల అక్కడికక్కడే నరికివేయబడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ధైర్యంగా వెళ్తున్నాడు. నాతో ఎవడు మాట్లాడాడు? దేవుడు మాట్లాడు. మరుగైన సంగతులు మాట్లాడువాడు, అంధకార స్థలములలో రహస్యాలను తెలియజేయవాడు నా దేవుడు. నాకు వివేకమును బలమును అనుగ్రహించాడు. నేను భయపడను. ఆర్యకు తీసుకెళ్ళి ముందుకెళ్ళిపోదాం. క్యాబినెట్ మినిస్టర్లందరినీ కాపాడుకుంటా. ఈ క్యాబినెట్ మినిస్టర్లందరూ దానియేలు బిచ్చ మీద బతుకుతున్నారు, ప్రాణ బిచ్చ పెట్టాడు. మళ్ళీ ఈ క్యాబినెట్ మినిస్టర్లే దానియేలు సింహాల బోనులో వేయించారు. ఇంకప్పుడు ఊరుకుంటాడా? ప్రాణబిచ్చ పెట్టింది కాక మళ్ళీ ఈయన ప్రాణాన్ని తీయాలని చూసినప్పుడు రాజు కనిపెడతాడు, రే వాడు కల జీవితేనే కదరా మీరు బతికింది, మళ్ళీ వాడినే సింహాల బోన్లో వేసారు కదరా, ఎంత దుర్మార్గులు దుష్టులు రా అని చెప్పి ఈ 40 మంది క్యాబినెట్ మినిస్టర్లు తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? సింహాల గుహలో వేస్తాడు. ఫినిష్. వచ్చిందా హీరో ఎవరో బయలుపరచబడిందా? హీరో ఎప్పటికీ హీరోనే, విలన్ ఎప్పటికైనా విలన్. వాళ్ళకు ప్రాణభిక్ష పెట్టింది దానియేలు అయితే మళ్ళీ దానియేలు ప్రాణం తీయటానికి ఎవరు చూశారు? లోకస్తులను నమ్మావా? ఖచ్చితంగా ప్రాణం తీస్తారు. లోకస్తులను నమ్మగాకు, విశ్వాసులను నమ్ము. ఎవరిని నమ్మాలి? విశ్వాసులను నమ్ము. అంతం వరకు నీ కోసం ప్రాణం పెడతారు. అంతం వరకు నీ కోసం ప్రాణం. నా దగ్గరకు వచ్చి చెప్పు, అన్నా నన్ను ఇట్లా హింసిస్తున్నారని చెప్పు. ఎంత దూరం హైకోర్టుకి రమ్మన్నా నేను వస్తాను. నువ్వు నా దగ్గరికి రా, ఏ సమస్యను తీసుకొని నన్ను ఇట్లా బాధపడుతున్నారని చెప్పు. నువ్వు గనక ఆత్మీయుడివైతే నీ కోసం యుద్ధాలు చేస్తా. అదే నీ పక్కన ఉన్నటువంటి ఎవడైనా వాళ్ళకి చెప్పు, నీ బలహీనతలు చూసి వాటిని బయట పెట్టి నిన్ను అవమానాలు పాలు చేసి వాటిని చట్టసభలకు ఈడ్చి వాటిని మీడియాలోకి లాగుతారు. అదే ఒక ఆత్మీయుడికి ఒక విషయం చెప్పినావు అనుకో, కడుపులో పెట్టుకొని ప్రార్థన చేస్తాడు, నీ కోసం పోరాటం చేస్తాడు, నిన్ను తప్పించటానికే యాగాలు చేస్తాడు. అలాగ నువ్వు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి మీకు నూతన మనస్సు, నూతన బుద్ధి, నూతన హృదయము, నవనూతనత్వాన్ని దేవుడు మీ మీద కుమ్మరించును గాక. గొప్ప అభిషేక తైలంతో మిమ్మల్ని నింపి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, పరాక్రమశాలి, నీతిమంతుడా, ఈ నూతనత్వం అంటే ఏంటిదో మాకు నువ్వు తండ్రి స్పష్టంగా బయలుపరిచావు దేవా. నూతనత్వాన్ని మేము ఎలా పొందుకోవాలో, నీ మనస్సే నూతనత్వం అని, నీ గుణములే నీ యందు జన్మించితే నూతనత్వం అని ప్రభువా తండ్రి, అయా నూతన సృష్టిగా మేము మారాలని ప్రతిరోజు